ఎక్కడైతే స్టాప్ అయ్యామో అక్కడి నుంచి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓకే. ఈరోజు కొంచెం ప్రోగ్రామింగ్‌లోకి లిటిల్ సాఫ్ట్‌వేర్స్ అండ్ ప్రోగ్రామ్స్‌లోకి ఎంటర్ అవుతాం ఈరోజు. తర్వాత రేపటి నుంచి రెగ్యులర్ ఇంకా కోర్‌లోకి ఒరిజినల్ కోడ్‌లోకి దిగుతాం అనమాట. ఈరోజు ప్రోగ్రామ్ చేయడానికి ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! సో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అవన్నీ మనం నేర్చుకుంటే గనక ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది గాని, అసౌకర్యం గాని ఉండదు. నిన్న కొంచెం మొబైల్‌లో చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. బికాజ్ జూమ్ యాప్ ప్రాబ్లమ్ వల్ల అయింది. సో, ఈరోజు ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకున్నాం. ఎందుకంటే జూమ్ యాప్ కొత్త అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది షేరింగ్ అనేది డిజేబుల్ అయిపోతుందనమాట. ఓల్డ్ వర్షన్ మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకుంటే బాగవుతుంది. ఓకే. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉంటే గనక అది చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ అవ్వట్లేదని చెప్పేసని అంటున్నారు. వెస్ట్ గోదావరి పవన్ కుమార్. ఇన్‌స్టాలేషన్ అవుతది. అవ్వకపోవడం అనేది ఉండదు. మేబీ అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఒక పని చేయండి. పవన్ కుమార్ పవన్ కుమార్ స్టార్ అన్నాను కదా! మీరు ఒకసారి అన్‌మ్యూట్ చేసుకుంటే ఒకసారి మాట్లాడండి. ఈ లోపు ఇంకా 7 అవుతుంది కదా! అన్‌మ్యూట్ చేసుకొని ఛాన్స్ తప్పకుండా చూడండి. పవన్ కుమార్ స్టార్ ఆస్క్ టు అన్‌మ్యూట్. నేను మీకు అన్‌మ్యూట్ పర్మిషన్ ఇచ్చాను. ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఒకసారి. హలో. హలో సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. స్లోగా వినిపిస్తుంది మీది వాయిస్. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. చాలా లోగా వినిపిస్తుంది కాకపోతే. కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ సార్. ఓకే. మీరు స్క్రీన్ షేరింగ్ ఇస్తారా మీది? మీ స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి. నేను స్క్రీన్ షేరింగ్ పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు షేర్ ఇవ్వండి స్క్రీన్. సిస్టమ్‌లో షేర్ స్క్రీన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఫైన్. డౌన్లోడ్ చేశారా అది? డౌన్లోడ్ చేశాను సార్. ఇది అవ్వట్లేదు. ఇన్‌స్టాలేషన్ ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ చేయండి దాన్ని. ఓకే, ఫైన్. ఇంతకుముందు డౌన్లోడ్ అయింది కదా! ఆ ఫోల్డర్ ఒకసారి మీరు డెస్క్‌టాప్ మీదకి రండి ఒకసారి. డెస్క్‌టాప్ మీదకి రండి. ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చూడండి ఇది. మీకు మనలో ఒక స్టూడెంట్ చేస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ మీకు కొంచెం క్లారిటీ ఉంటది ఇంకాను. సో, ఇది డౌన్లోడ్ ఎంతసేపు ఉందండి? స్టార్ట్ అయిందా? డౌన్లోడ్ స్టార్ట్ అయింది సార్. ఓకే. 10 సెకండ్స్ లెఫ్ట్. అయిపోయింది సార్. డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. ఒకసారి డౌన్లోడ్ లొకేషన్‌కి వెళ్ళండి. అక్కడ గీతలు గీకండి. ఎవరో డ్రా చేస్తున్నారండి. డ్రా చేయొద్దు. ఆల్రెడీ చెప్పాను నేను. బాక్స్‌లో వచ్చేసినాయి చూడండి ఇందులో. ఒక్క నిమిషం ఉండు. ఒకసారి అది డౌన్లోడ్ లొకేషన్‌కి వెళ్ళండి సార్. ఓకే. వెళ్ళారు. అక్కడ క్లిక్ చేయండి షో ఇన్ ఫోల్డర్ మీద.
షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాను సార్. ఇక్కడ షేర్ అవ్వలేదు స్క్రీన్. షేర్ అవ్వదు. ఓకే. ఇప్పుడు అయిందా సార్? ఓకే, ఇప్పుడు కూడా అవ్వలేదు. (64 బిట్ సపోర్ట్ అవ్వట్లేదంటే ఇప్పటికీ కూడా 32 బిట్ ఉన్న ల్యాప్టాప్స్ వాడుతున్నారంటే కొంచెం ఆశ్చర్యమేనండి. ఎందుకంటే 64 బిట్ సపోర్ట్ చేయకుండా ఉంటుంది, అన్నింటిలో సపోర్ట్ చేస్తుంది మాక్సిమం ప్రతి ల్యాప్టాప్ తోటి కూడా. జస్ట్ వర్షన్ చేంజ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇది 64 బిట్టే ఉన్నది. ఇది ఓకే. ఒకసారి అక్కడికి వెళ్ళండి. అది ఎస్ సార్. మొబైల్లో కూడా చెప్తానండి, నేను మొబైల్లో కూడా చెప్తాను, నేను కంగారు పడకండి. ఫస్ట్ ఇది ఇంకేదో ప్రాబ్లం ఉందని చెప్పారు, ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా మన వాళ్ళందరూ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ ఈ లోపు చేద్దాం అనుకున్నాను. సార్ మీరు స్క్రీన్ షేరింగ్ ఇవ్వట్లేదు, మీరు చాలా లేట్ అయిపోతుంది. సారీ సార్. సారీ. సార్ ఇప్పుడు వచ్చింది స్క్రీన్ షేర్. లేదు లేదు రాలేదు, అదో పని చేద్దాం ఉన్నాడు. నేను రిక్వెస్ట్ కొడుతున్నాను, మీరు యాక్సెప్ట్ కొట్టండి. మీరు కొట్టారా? ఓకే, నాకు వచ్చింది. ఒక నిమిషం కొట్టాను సార్. కాకపోతే ఒకసారి పైథాన్ 3.9.0 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇదేనా సార్? దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సెటప్ ఫెయిల్, 1 or more issues కాస్ట్ అని చెప్పేసి వచ్చింది. మీరు ఇన్స్టాల్ చేసేసారండి. షో ఫోల్డర్ మీదకి వెళ్తే ఇన్స్టాల్ చేసి. ఓకే సార్. నేను ఇన్స్టాల్ చేయమల్లా, జస్ట్ నేను ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్తే అంత ముందే ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, లాగిన్ సెటప్ ఫెయిల్ అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఓకే సార్, చేసుకుంటాను. విజిట్ python.org డౌన్లోడ్ ఎర్లియర్ వర్షన్ ఆఫ్ పైథాన్ అని చెప్పేసి అని వచ్చింది. ఓకే. అంటే ఏంటంటే మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకపోయినా సరే ఇలా వస్తుంది మనది. కాకపోతే మీకు ఓల్డ్ వర్షనే కావాలనుకుంటే కనుక ఓల్డ్ వర్షన్ కూడా ఇస్తాను నేను. ఓకే సరే అయితే ఒకసారికి ప్రస్తుతానికి ఇది ఎండ్ చేయండి, నేను ఓల్డ్ వర్షన్ అవన్నీ నేను తర్వాత చెప్తాను నేను. ఓకే, నేను ఫస్ట్ మన క్లాస్ కంప్లీట్ చేసేస్తే తర్వాత మనం ఫైనల్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నా స్క్రీన్ ఎవరని చెప్పి డ్రా చేస్తాను. ఓకే, నిన్న మనం కొంతవరకు నేర్చుకున్నాం. నిన్న కాన్సెప్ట్ వచ్చేసి నిన్న ఎక్కడ వరకు నేర్చుకున్నామంటే చాలా మంది ఇక్కడ కీవర్డ్స్, బేసిక్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనం. ఓకే, హోప్ అది అందరికీ ఇక్కడ వరకు అర్థమైంది మాక్సిమం. సో ఇక్కడ నుంచి రిమైనింగ్ నేర్చుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బేసిక్ కీవర్డ్స్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి చూడండి, సాఫ్ట్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు రెగ్యులర్ గా మనకి
వినిపించే పదాలు ఏంటంటే సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్, ఇన్స్ట్రక్షన్స్, మిషన్ సైకిల్స్, క్లాక్ పల్సెస్, ఎర్రర్, అల్గారిథం ఇలాంటివి కొన్ని బేసిక్ కీవర్డ్స్. అంటే ఇంకా చాలా ఉంటాయి. దీంతో పాటు బోల్డన్ని కీవర్డ్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నా వాయిస్ లో ఉందా? ఒకసారి నుండి నేను నా ఫోన్‌లో చెక్ చేసుకుంటాను. హలో? హలో? వాయిస్ పర్లేదండి. బయటికి బాగానే వస్తుంది. ఓకే. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. వాయిస్ ప్రాపర్‌గా వస్తుందో లేదో. మళ్ళీ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది తర్వాత. ఓకే. వాయిస్ ఇప్పుడు క్లియర్‌గా ఉంది కదండి? లేకపోతే ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను చూడండి. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ బేసిక్ కీవర్డ్స్‌లో మీరు చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్, ప్రోగ్రామ్, సింటాక్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెషిన్ సైకిల్స్, క్లాక్ పల్సెస్ అండ్ ఎర్రర్ అండ్ అల్గారిథం. ఇక్కడ మిగతా అన్ని పదాలతోటి మీకు చాలా రిలేషన్ ఉంది గానీ, మీకు మెషిన్ సైకిల్ అండ్ క్లాక్ పల్సెస్ అనేసరికి మీరు కొంచెం అన్‌రిలేటెడ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనం ఫోన్స్ గట్టా చూస్తాం కదా! మొబైల్ ఫోన్స్ గట్టా చూసినప్పుడు స్నాప్‌డ్రాగన్ 850 ప్రాసెసర్ 2.5 గిగాహెర్ట్జ్ స్పీడ్ అని చెప్పేసి అంటారు కదా! ఆ గిగాహెర్ట్జ్ అని చెప్పేసి ఎక్కడైనా హెచ్‌జెడ్ అని చెప్పేసి అని వస్తదండి. గిగాహెర్ట్జ్. ఆ హెర్ట్జ్ అంటే అర్థం ఏంటంటే క్లాక్ పల్స్‌ని ఆ ఫ్రీక్వెన్సీని కాలిక్యులేట్ చేసే ఒక యూనిట్‌ని హెర్ట్జ్ అంటాం మనం. ఆ హెర్ట్జ్ అంటే ఇప్పుడు 2.4 గిగాహెర్ట్జ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆ ప్రాసెసర్ 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ పల్స్‌ని వాలిడేట్ చేస్తదని అర్థం. అయితే ఇక్కడ ఆ క్లాక్ అసలు మెషిన్ సైకిల్, క్లాక్ పల్స్‌లు అంటే ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఓకే. ఫస్ట్ మన స్లైడ్ షోలోకి వెళ్దాం దీనికి. ఓకే. ఫైన్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రోజు వరకు మనం చెప్పేదంతా కూడా మీకు ఇంటర్వ్యూస్‌లో చాలా ఎక్కువ ఉపయోగపడుతదండి. ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు నార్మల్‌గా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతారు. అలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు మీకు కొంచెం అవేర్‌నెస్ లేకపోతే గనక అంటే ఇప్పుడు మనం క్లియర్ కట్ ఆన్సర్ చెప్పకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత అవగాహన ఉండాలి. అంటే మినిమమ్ మనం దాన్ని క్వెషన్ అటెంప్ట్ చేయగలిగేంత కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. సో, అందుకనే నేను అవసరం ఉన్నా లేకపోయినా ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ కోర్స్ మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒక ఇంటర్వ్యూకెళ్తే దాన్ని ఫేస్ చేసే విధంగా ఉండాలి. జస్ట్ మీకు కోడింగ్ మాత్రమే నేర్పించేస్తే ఏమవుద్దంటే, అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, అందుకోసం ఫస్ట్ మనకి సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ యాస్ సాఫ్ట్‌వేర్. సింపుల్‌గా అందరూ చెప్పేస్తారు. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ యాస్ సాఫ్ట్‌వేర్. అసలు ఏంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్? ఎందుకు సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ యాస్ సాఫ్ట్‌వేర్ అని అంటాం? సింపుల్‌గా ఇప్పుడు వాట్ ఆర్ దోస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్? అసలు సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఎందుకు సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌నే మనం సాఫ్ట్‌వేర్ అంటాం అని చెప్పేసి అనంటే, సింపుల్‌గా మన ఫోన్‌లో ఒక కాలిక్యులేటర్ అనే అప్లికేషన్ తీసుకోండి. అంటే మనందరికీ అవేర్‌నెస్ ఉండేదే చెప్తాను నేను. అంటే మరి పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమందికి అవేర్‌నెస్ ఉండొచ్చు. కొంతమందికి అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. అందుకని చెప్పి నేను బాగా మనందరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేదే చెప్తానన్నమాట. టేక్ ఏ కాలిక్యులేటర్ ప్రోగ్రామ్. ఒక కాలిక్యులేటర్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఆ ప్రోగ్రామ్ కాలిక్యులేటర్ కాలిక్యులేటర్ సాఫ్ట్‌వేర్ అనొచ్చు, ప్రోగ్రామ్ అనొచ్చు. సాఫ్ట్‌వేర్ తీసుకుందాం. ఈ సాఫ్ట్‌వేర్ తీసుకుంటే జనరల్‌గా ఇప్పుడు కాలిక్యులేటర్‌లో రకరకాల ప్రోగ్రామ్స్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎట్సెట్రా. ఇంకా అలా ఇది రూట్ ఆపరేషన్స్, సైన్ ఆపరేషన్స్, కొసైన్ ఆపరేషన్స్, ఆ తర్వాత ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఈచ్ ఎడిషన్ అనేది ఒక ప్రోగ్రామ్. సబ్ట్రాక్షన్ అనేది ఒక ప్రోగ్రామ్. మల్టిప్లికేషన్ అనేది ఒక ప్రోగ్రామ్. డివిజన్ అనేది ఒక ప్రోగ్రామ్. అలా ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ ఆపరేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ కింద ఉంటది. ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ కంబైన్డ్‌లీ కాల్డ్ యాస్ కాలిక్యులేటర్. అవునా కదా! మన కాలిక్యులేటర్‌లో చూసుకుంటే ఇయన్ని ప్రోగ్రామ్స్ కలిపి ఒక సాఫ్ట్‌వేర్ లాగా ఒక ఐసీలో డంప్ చేస్తాం మనం. సో, అందుకనే సాఫ్ట్‌వేర్ ఈస్ కాల్డ్ యాస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అంటారనమాట. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఇండివిడ్యువల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపి ఒక సాఫ్ట్‌వేర్ కింద తయారు చేస్తారు. అంతేగాని ఏ 4 ప్రోగ్రామ్స్‌ని కలిపేసి ఒక సాఫ్ట్‌వేర్ అని చెప్పకూడదు. ఇప్పుడు వాట్సాప్ తీసుకున్నారనుకోండి.
వాట్సాప్ లో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏంటి, మనం చాట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ తర్వాత సెండ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సెండ్ చేసింది మన అటుపక్క రిసిప్ట్ చూస్తారు కదా, బ్లూ టిక్స్ వస్తాయి కదా, దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇలా వాట్సాప్ లో జరిగే ప్రతి ఈవెంట్ కోసం ప్రతి ఈవెంట్ కోసం ఒక ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ రాస్తారనమాట. ఆ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపి మనం వాట్సాప్ అంటాం. అంతేగాని ఇప్పుడు వాట్సాప్ ని, ఫేస్బుక్ ని, దీన్ని అలా 3, 4 వాటిని కలిపి ఒక సాఫ్ట్‌వేర్ అనకూడదు. సాఫ్ట్‌వేర్ అంటే ఒక పర్టిక్యులర్ యాక్షన్, ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం తయారు చేస్తారు. దాంట్లో సెట్ ఆఫ్ ఈవెంట్స్‌కి ఇండివిడ్యువల్ ప్రోగ్రామ్స్ రాస్తాం. దాన్ని సాఫ్ట్‌వేర్ అని అంటాం. విండోస్ 7 అది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. అది కూడా ఒక విండోస్ 7 విండోస్ అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. అది కూడా ఒక సాఫ్ట్‌వేరే. అందులో రకరకాల ఆపరేషన్స్‌కి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపితేనే విండోస్ సాఫ్ట్‌వేర్ అవుతుంది. ఓకే. తర్వాత ప్రోగ్రామ్. వాట్ ఈస్ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ యాస్ ప్రోగ్రామ్. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటి ఇక్కడ? గ్రౌండ్ లెవెల్ అన్నమాట కొంచెం. వాట్ ఆర్ దోస్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్? అసలు ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? ఇప్పుడు ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇందాకల క్యాలిక్యులేటర్ సాఫ్ట్‌వేర్‌ని అందులో అందులో సబ్ డివిజన్స్ ఉన్న ప్రోగ్రామ్స్ తీసుకున్నాం కదా! ఆ సబ్ డివిజన్స్ ఉన్న ఒక ప్రోగ్రామ్ ఏంటి? ఎడిషన్. ఆ ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకుంటే జనరల్‌గా A = 4 ఉంది. B = 5 అని తీసుకున్నాం. C = A + B అని తీసుకున్నా. ప్రింట్ C అని ఇచ్చారు. సో, ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే A = 4 అనేది ఒక ఇన్‌స్ట్రక్షన్. B = 5 అనేది ఇంకొక ఇన్‌స్ట్రక్షన్. C = A + B అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈస్ కాల్డ్ యాస్ వన్ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్. ఓకే. ఒక ఇన్‌స్ట్రక్షన్ అంటాం అన్నమాట అది. A = 4 అనేది ఒక లైన్, అదొక ఇన్‌స్ట్రక్షన్. B = 5 అనేది ఒక లైన్, అదొక ఇన్‌స్ట్రక్షన్. ఇలా సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపి ఒక ప్రోగ్రామ్ అంటాం మనం. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ కలిపి ఒక ప్రోగ్రామ్ అంటాం అన్నమాట. ఓకే. తర్వాత వాట్ ఈస్ ఇన్‌స్ట్రక్షన్? సెట్ ఆఫ్ మిషన్ సైకిల్స్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌స్ట్రక్షన్. సెట్ ఆఫ్ మెషిన్ సైకిల్స్ ఇక్కడ నుంచి కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా ఒకలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకొక రకంగా ఉంటుంది. సెట్ ఆఫ్ మిషన్ సైకిల్స్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌స్ట్రక్షన్ అని చెప్పేసాను కదా. ఇప్పుడు ఆ మిషన్ సైకిల్ అంటే ఏంటి? వాట్ ఆర్ దోస్ మిషన్ సైకిల్స్? అసలు మిషన్ సైకిల్స్ ఏంటి అంటే ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోర్ అంటే ఈ 4 యాక్షన్స్ ని కలిపి ఒక మిషన్ సైకిల్ అంటాం. ఎలా? ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్, స్టోరింగ్ అంటే ఈ అసలు ఫెచ్చింగ్ అంటే ఏంటి? డీకోడింగ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? స్టోర్ అంటే ఏంటి? ఫస్ట్ వీటికి అర్థం తెలిస్తే ఒక సైకిల్ అంటే ఏం లేదు. ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్ లాగా అలా జరుగుతా ఉంటాయన్నమాట. ప్రతి ఇన్‌స్ట్రక్షన్ అంటే ప్రతి లైను ఫెచ్చింగ్ అంటే ఏంటంటే తీసుకోవడం. ఫెచ్చింగ్ అంటే టు గెట్, టు టేక్. ఫెచ్చింగ్ అంటే తీసుకోవడం. డీకోడింగ్, డీకోడింగ్ అంటే అర్థం ఏంటి? మన కంప్యూటర్ ఇప్పుడు సిస్టమ్‌కున్న సిస్టమ్ లాంగ్వేజ్ నుంచి సిస్టమ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వన్స్ అండ్ జీరో. ఆ వన్స్ అండ్ జీరో లాంగ్వేజ్ నుంచి మనకు అర్థమయ్యే భాషలోకి మార్చడాన్ని డీకోడింగ్ అని అంటాం. ఎగ్జిక్యూటింగ్, ఎగ్జిక్యూటింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైతే మనం ప్రోగ్రామ్ రాసామో దాన్ని రన్ చేయాలి ప్రోగ్రామ్‌ని. ఎక్కడ? కంపైలర్‌లో గాని, ఇంటర్ప్రిటర్‌లో గాని, అసెంబ్లర్‌లో గాని, లేకపోతే ప్రాసెసర్‌లో గాని. ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ కనబడుతుంది. రిజల్ట్ కనబడాలంటే ఫస్ట్ అది ఏమవ్వాలి? ఎక్కడో దగ్గర సేవ్ అవ్వాలి. సో, ఈ ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్, స్టోరింగ్ ఈ 4 పాయింట్స్‌ని ఈ 4 యాక్షన్స్‌ని యాక్షన్స్ అనొచ్చు, సైకిల్స్ అనొచ్చు. ఈ 4 యాక్షన్స్‌ని కలిపి ఒక మిషన్ సైకిల్స్ అంటాం అన్నమాట. ఈ 4 యాక్షన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇందాక మనం చూసాం కదా! ఇక్కడ A = 4 అని వచ్చింది కదా! A = 4 అని వచ్చినప్పుడు ఫస్ట్ అది ఫెచ్ అవుతుంది. తర్వాత దాన్ని డీకోడ్ చేస్తారు. ఆ తర్వాత దానికి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ తర్వాత స్టోర్ చేస్తారు. అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ విల్ బి పెర్ఫార్మ్డ్ దీస్ 4 ఆపరేషన్స్. అంటే ప్రతి లైన్ కూడా ఈ 4 ఆపరేషన్‌లు దాటిన తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్తది. అలాగే థర్డ్ లైన్‌కెళ్తది. అలాగే ఫోర్త్ లైన్‌కెళ్తది. ప్రతి లైన్ కూడా అలా తీసుకుంటదన్నమాట. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యాస్ మిషన్ సైకిల్. అంటే ఏంటి? సెట్ ఆఫ్ మిషన్ సైకిల్స్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఓకే. మిషన్ సైకిల్ అంటే అర్థం అది. తర్వాత వాట్ ఈస్ మిషన్ సైకిల్?
Set of clock pulses is called as mission cycle. Set of clock pulses. What are those set of clock pulses? ఇది అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ మీరు ఏదైనా టైప్ చేస్తున్నారంటే ప్రాసెసర్కి వెళ్ళేది మీరు 1 and 0 డైరెక్ట్ గా 1 0 వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు కదా, అట్లా వెళ్ళదు. ఇక్కడ చూసారా ఈ వేవ్ ఫామ్ చూసారు, ఇక్కడ ఈ వేవ్ ఫామ్ చూసుకుంటే కింద లో 5 volts హై అని చెప్పేసి ఉంది కదా, 5 volts అంటే 1 అని అర్థం, లో అంటే 0 అని అర్థం. ఓకే, 0 1 0 1 అది ఎలా వెళ్తుందంటే ఇక్కడ ప్రాసెసర్ కి ఈ రకంగా వెళ్తుంది అనమాట. అర్థమైందా? 0 1 అనేది ఇలా సైకిల్స్, ఇలా ఈ క్లాక్ పల్స్ ఆ వేవ్ ఫామ్ రూపంలో ప్రాసెసర్కి వెళ్తుంది. ప్రాసెసర్ ఆ వేవ్ ఫామ్ అర్థం చేసుకొని 1 0 1 వచ్చింది 0 వచ్చింది 1 వచ్చింది 0 వచ్చింది అని చెప్పేసి అది అర్థం చేసుకుంటుంది. అంతేగాని డైరెక్ట్ గా మనం అన్నట్టు ఆ 1 అనే సింబల్ అని డైరెక్ట్ గా వెళ్ళి 1 0 అని చెప్పేసి టైప్ అయిపోయి 0 అని చెప్పేసి వెళ్ళదు. గ్రౌండ్ లెవెల్లో జరిగే ఆపరేషన్ ఇదనమాట. ఓకే, మెషిన్ సైకిల్ అంటే సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మెషిన్ సైకిల్. ఓకే, తర్వాత వాట్ ఈస్ క్లాక్ పల్స్? క్లాక్ పల్స్ అంటే సెట్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ మెషిన్ సైకిల్. ఆసిలేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా అంటే ఒకసారి హై ఒకసారి లో అయితే 1 ఆసిలేషన్ అంటాం అనమాట. ఒకసారి హై అయ్యి ఇంకొకసారి లో అయితే 1 క్లాక్ పల్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ రాశాను క్లాక్ పల్స్ అంటే సెట్ ఆఫ్ ఆసిలేషన్స్, అంటే ఎన్ని ఆసిలేషన్ జరిగితే అన్ని క్లాక్ పల్స్ అన్నమాట. ఓకే, సో ఇది గ్రౌండ్ లెవెల్లో మనము నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రోగ్రామింగ్ లో సార్ మాకు ప్రోగ్రామింగ్ లో ఈ క్లాక్ పల్స్ లో ఏం రావు కదా అని అంటే, మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ నార్మల్ గా నేర్చుకున్నప్పుడు హై లెవెల్లోనే నేర్చుకుంటారు, కానీ పైథాన్ నుంచి అడ్వాన్స్మెంట్కి వెళ్ళే కొద్దీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ క్లాక్ పల్స్ మీద కూడా మీరు ప్రోగ్రామ్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. అప్పుడు క్లాక్ పల్స్ అంటే ఏంటో తెలియదు, మెషిన్ సైకిల్ అంటే ఏంటో తెలియదు అన్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. మినిమం కామన్ సెన్స్ అవగాహన ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించగలరు. దట్స్ వై ఐ టోల్డ్ దిస్. తర్వాత సింటాక్స్. నేను కొంతమంది అడిగారు కదా సింటాక్స్ అంటే ఏంటో చెప్పండి సార్ అని చెప్పేసి. సో సింటాక్స్ అంటే చూడండి, ద సింటాక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈస్ ద సెట్ ఆఫ్ రూల్స్ దట్ డిఫైన్స్ ద కాంబినేషన్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ considered to be correctly structured statement or expression in that language. అంటే అర్థం ఏంటంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని చెప్పేసి అది క్లియర్ గా చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటి సార్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఈ సింటాక్స్ ఏంటని అంటే ఒకసారి మనం నిన్న కథలోకి బ్యాక్ వెళ్దాం. ఒకసారి అది మీకు చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ద పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ అని చెప్పేసి రాసిన తర్వాత సి లాంగ్వేజ్ అని పెట్టాను నేను. ఇక్కడ సి లాంగ్వేజ్ ఇక్కడ చూస్తే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని చెప్పేసి ఒక లైన్ ఉంది, వాయిడ్ మెయిన్ అని ఉంది, తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ప్రింట్ ఎఫ్ హాయ్ ఎవ్రీవన్, తర్వాత కర్లీ బ్రేస్ అనేది క్లోజ్ చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ సి లాంగ్వేజ్ కి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఏంటంటే ఒక సింటాక్స్ అన్నమాట, ఖచ్చితంగా అలాగే స్టార్ట్ అవ్వాలనే ఒక రూల్. తర్వాత వాయిడ్ మెయిన్, నువ్వు ఎక్కడి నుంచి అయితే ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నావో అక్కడ ఖచ్చితంగా మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి అయితే నువ్వు అనుకుంటే కాన్సెప్ట్ రాయాలని రెడీ అవుతున్నావో అక్కడ మెయిన్ అని ఖచ్చితంగా పెట్టాలి. వాయిడ్ మెయిన్ ఆర్ మెయిన్ అని చెప్పేసి పెట్టాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మ్యాండేటరీ రూల్. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేయడం, అది కూడా ప్రోగ్రామ్ ఓపెన్ రాసే ముందు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. తర్వాత ప్రింట్ ఎఫ్, నువ్వు ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే దాన్ని ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రింట్ ఎఫ్ అని అయితేనే అవుతుంది. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఒక సింటాక్స్ అంటే ఒక వే ఆఫ్ స్టైల్ అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ ని ఈ స్టైల్లో రాయాలి, ఈ రూల్స్ ప్రకారం రాయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింటాక్స్. అలాగే ఇప్పుడు జావా చూసారనుకోండి, జావాలో ఇంపోర్ట్ java.lang.star అని చెప్పేసి నేను పెట్టాను. అక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h దాని సింటాక్స్ వేరు. ఇక్కడ జావా సింటాక్స్ వచ్చేసరికి ఇంపోర్ట్ java.lang.star ఇది జావా సింటాక్స్. క్లాస్ ఫస్ట్, ఇక్కడ క్లాస్ ను స్పెసిఫై చేయాలి. ఇక్కడ ప్రింట్ చేయాలంటే అక్కడ ప్రింట్ ఎఫ్ అంటే సరిపోతుంది. ఇక్కడ అలా కాదు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, అక్కడ వాయిడ్ మెయిన్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాయాలి.
సో ఇది జావా స్టైల్. దిస్ ఇస్ జావా సింటాక్స్. సో సింటాక్స్ ఈజ్ ఎ వే ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ దట్ లాంగ్వేజ్, దట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఇక్కడ దట్ మే ఇట్ మే బి సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్, HTML లాంగ్వేజ్, వాట్ ఎవర్. ఇక్కడ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ దాని సింటాక్స్ స్టైల్ మారుతుంది, సెట్ ఆఫ్ రూల్స్ అన్ని కూడా మారిపోతాయి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ as సింటాక్స్. తర్వాత అల్గారిథం కూడా నిన్న కొంతమంది అడిగారు. ఇక్కడ అల్గారిథం అంటే ఏంటంటే an algorithm is a set of instructions designed to perform a specific task or a program. అల్గారిథం అనేది జనరల్ గా ఏంటంటే అందరూ సిస్టమ్ లో ఉంటుందని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. అల్గారిథం అనేది ఎప్పుడు కూడా పేపర్ మీద కానీ మన మైండ్ లో కానీ ఉంటుంది. అఫ్ కోర్స్ అల్గారిథం కి కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి, కానీ అల్గారిథం అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీరు రాయాలనుకున్నప్పుడు సపోజ్ ఆ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, వేరియబుల్ నేమ్స్ ఏం తీసుకోవాలి, ఆ తర్వాత ఏ ఫంక్షన్ ఉపయోగించాలి, ఏ రకంగా దాన్ని తక్కువ వీలైనంత తక్కువగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. అవి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనుకోండి మీ మైండ్ లో రాసుకోవచ్చు. అదే పెద్ద ప్రోగ్రామ్స్ అనుకోండి అల్గారిథం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే పెద్ద ప్రోగ్రామ్స్ కి పెద్ద సాఫ్ట్వేర్ వాటికి కూడా అల్గారిథం ఉంటుంది. అవి ఏంటి అంటే అది ఒక పేపర్ వర్క్ అవ్వ ఉండొచ్చు, లేదా సిస్టమ్ వర్క్ అయ్యి ఉండొచ్చు, బట్ అదంతా ఏంటంటే ఒక సీక్వెన్స్ తెలియజేస్తుంది. అల్గారిథం అనేది ఒక సీక్వెన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు మీరు? సెలెక్ట్ వేరియబుల్స్, ఏమేమి వేరియబుల్స్ వాడదామని మీరు ఫిక్స్ అయ్యారు. సెలెక్ట్ ద ప్రాసెస్, ఎలాంటి ప్రాసెస్ ని మీరు వెళ్తున్నారు అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ కి నేను ఫర్ లూప్ వాడుతున్నాను, మీరు వైల్ లూప్ వాడచ్చు, నేను ఫర్ లూప్ వాడతాను, నేను ఇంకొకటి వాడతారు, ఇంకొకటి ఫంక్షన్స్ వాడతారు. అలా రకరకాల పర్సన్స్ రకరకాలు వాడతారు. ఏ ప్రాసెస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. తర్వాత అప్లై ద ఫార్ములా, ఏ ఫార్ములా అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయడానికి రకరకాల ఫార్ములాస్ మనం అప్లై చేయొచ్చు. కొంతమంది డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తారు, కొంతమంది ఇండైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేస్తారు, అలా రకరకాలుగా. అలాగే గెట్ ద రిజల్ట్ తెచ్చుకోవాలి మనం. అల్గారిథం రాస్తాం దాని అర్థం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ తెచ్చుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అల్గారిథం అంటే అదనమాట జనరల్ గా. రైట్, ఒక నిమిషం ఉండండి. చాట్ బాక్స్ లో మెసేజెస్ రావచ్చు, ఒక నిమిషం. ఎస్టర్డే PDF లింక్, ఇప్పుడు ఎస్టర్డే అంతా క్లాస్ అంతా కూడా దీంట్లోనే చెప్పాను మీకు. ఆల్రెడీ నా ఛానల్ నేమ్ ఇచ్చాను కదా, అందులో నేను వీడియో కూడా పెట్టడం జరిగింది, కొంతమంది చూసారు కూడా. సో ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. ఎస్టర్డే ఎవరైతే రాలేదో అర్థమవుతుంది ఖచ్చితంగా. ఫంక్షన్ అనేది నేను మీకు చెప్తానండి, ఇంకప్పుడే ఒకేసారి అంటే మీరు మధ్యలో డౌట్లు అడిగితే దాన్ని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారం చెప్తేనే ఒక కాన్సెప్ట్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంది. ఫంక్షన్ అనేది నేను క్లియర్ గా చెప్తాను ఖచ్చితంగా, బట్ ఏంటంటే అది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను. ఓకే, ఫైన్. సో అల్గారిథం అంటే ఇదనమాట. తర్వాత ఇప్పుడు పైథాన్ లో ఒక ప్రోగ్రామ్ మనం జనరల్ గా ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ చేసామనుకోండి, అది ఫ్లో ఎలా ఉంటుంది. ఎడిషన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు పైథాన్ లో అసలు లోపల అంటే మీ సిస్టమ్ పైథాన్ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ రాశారనుకోండి. ఎగ్జాంపుల్, ఎడిషన్ ప్రోగ్రామ్ రాశారనుకున్నప్పుడు ఏం జరుగుద్ది లోపల, అసలు మీ మిషన్ లో మీ సిస్టమ్ లో ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ నేను A=4 అని తీసుకున్నాను నేను. ఓకే, తర్వాత B=2 అని తీసుకున్నాను నేను. ఎడిషన్ ప్రోగ్రామ్ చెప్తున్నాను, అందరికి అర్థమైంది కాబట్టి. తర్వాత C=A+B అని తీసుకున్నాను. సో 4 + 2 ఆబ్వియస్లీ 6 అవుతుంది. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ జనరల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ అంటే A అనేది ఒక వేరియబుల్ నేమ్, B అనేది ఒక వేరియబుల్ నేమ్, C అనేది ఒక వేరియబుల్ నేమ్. ఓకే, వీటిలన్నీ ఇప్పుడు ఇక్కడ అడిషన్ ఆపరేషన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చేసి C లో సేవ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక మెమరీ లొకేషన్ అలకట్ అవుతుంది అనమాట. అంటే A=4 అని ఇచ్చానంటే ఏదో ఒక మెమరీ లొకేషన్ అనేది అలకేట్ అవుతుంది. అది ఎలా అనేది మీకు సాఫ్ట్వేర్ యూసేజ్ లోకి వచ్చిన తర్వాత మీకు చెప్తాను.
అంటే ఒక వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకే. తర్వాత ఈ రిజల్ట్ ఇప్పుడు ఫస్ట్ a ఈక్వల్ టు 4 b ఈక్వల్ టు 2 అని ఇచ్చిన తర్వాత c ఈక్వల్ టు a ప్లస్ b అని ఇచ్చిన తర్వాత కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత పైథాన్‌లో బైట్ కోడ్ అని చెప్పేసి ఒకటి జనరేట్ అవుద్ది. దాన్ని మీకు చెప్పాను కదా! పైథాన్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ అంటే సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా మనం పైథాన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. వై? బికాజ్ ఆ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా బైట్ కోడ్ అనే కాన్సెప్ట్‌ని సపోర్ట్ చేస్తాయి. ఆ బైట్ కోడ్ అనేది ఎక్కడైనా సరే యూనిక్‌గా ఉంటది. అంటే పైథాన్‌లో ఒక బైట్ కోడ్ జనరేట్ అవుతే ఆ బైట్ కోడ్ అనేది యూనిక్‌గా ఉంటది. కాబట్టి సి++లో అది ఎగ్జిక్యూట్ చేసిన, జావాలో ఎగ్జిక్యూట్ చేసిన అది పైథాన్ రిజల్ట్ గానే మనకి చూపిస్తదనమాట. సో, ఇది ఫస్ట్ మనకి బైట్ కోడ్‌లా కన్వర్ట్ అవుతది. బైట్ కోడ్ అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నట్టు సింపుల్‌గా. తర్వాత పైథాన్ వర్చువల్ మిషన్ అని చెప్పేసి ఒకటుంటది. ఓకే. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ ఏం చేస్తదంటే అదంతా ఈ లాంగ్వేజ్‌లో ఉన్నదాన్నంతా కూడా మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తది. మొత్తం. అంటే ఇప్పుడు ఈ బైట్ కోడ్ మొత్తాన్ని కూడా ఒక మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తది. కన్వర్ట్ చేసి ప్రాసెసర్‌కిస్తది. ప్రాసెసర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఏమవుతది? మనకి అవుట్‌పుట్ వస్తది. అంటే బేసిక్‌గా పైథాన్ మనం ఓపెన్ చేసి ఒక ప్రోగ్రామ్ చేస్తే జరిగే ఆపరేషన్ అన్నమాట. అంటే అర్థమయ్యేది ఇట్లా చూసుకోవాలి మనం. ఓకే. తర్వాత రూల్స్ ఫర్ ఐడెంటిఫై సారీ ఇది కొంచెం అటు ఇటు అయినట్టున్నాయి. ఓకే. ఇక్కడ చూడండి. పైథాన్ వర్డ్స్ ఆర్ టోకెన్స్ అంటే ఏంటంటే జనరల్‌గా పైథాన్ వర్డ్స్ అని అంటారు లేదా టోకెన్స్ అని చెప్పేసి అనొచ్చు. ప్రతి లాంగ్వేజ్‌కి కూడా వర్డ్స్ ఆర్ టోకెన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి ఆ వర్డ్స్ ఆర్ టోకెన్స్ అనంటే జనరల్‌గా ఒక లాంగ్వేజ్ తీసుకోండి. ఒక లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి దాంట్లో ఏదన్నా మనం వర్డ్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్‌లో ఉన్న లెటర్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఆ లెటర్స్‌ని ఇంగ్లీష్‌లో అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్‌లో అందులోని లెటర్స్ మనం ఏమంటాం? ఆల్ఫాబెట్స్ అని చెప్పేసని అంటాం. కానీ ప్రోగ్రామింగ్‌కి వచ్చేసరికి వాటిని ఏమంటాం మనం? క్యారెక్టర్స్ అని అనాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్‌ని మనం క్యారెక్టర్ అని చెప్పేసి అనాలి. ఈ క్యారెక్టర్స్ దట్ మే బి ఆల్ఫాబెట్స్ అయ్యుండొచ్చు, నంబర్స్ అయ్యుండొచ్చు, సింబల్స్ అయ్యుండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అయ్యుండొచ్చు. ఏదైనా సరే దట్ మే మే మనం ఏమని పిలాలి దాన్ని క్యారెక్టర్ అనే పిలాలన్నమాట. ఈ పైథాన్ వర్డ్స్‌లో ఈ క్యారెక్టర్స్‌లో ఇప్పుడు ఇందులో మనకి ఒక 5 టైప్స్ ఉన్నాయన్నమాట. పైథాన్ వర్డ్స్ అండ్ టోకెన్స్. ఏంటవి అంటే ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. ఈ 5 కూడా ఈ ఐదిట్లితోటే మనకి అంతా ఆపరేషన్స్ అన్నీ ముడిపడి ఉంటాయి. పైథాన్ బేసిక్ అన్నమాట ఇది. చాలా మంది ఏంటంటే డైరెక్ట్‌గా ప్రోగ్రామింగ్‌కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుద్దంటే ఈ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? కీవర్డ్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? అంతా మనకి తెలుసన్నట్టే ఉంటది. బట్ వెన్ వి ఆర్ ఇన్ పెర్ఫార్మ్ చేసే టైంలో మాత్రం ఇయన్నీ మర్చిపోతాం. బికాజ్ వి ఆర్ నాట్ ప్రాక్టీస్ ఆర్ లిజన్డ్. ఓకే. సో ఈ ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ ఇయన్నిట్లి కోసం మనం వన్ బై వన్ నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఐడెంటిఫైయర్ అంటే నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఐడెంటిఫైయర్? ఐడెంటిఫైయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్డ్ వర్డ్. అంటే ఏంటంటే నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఏ ఈక్వల్ టు 4 అని చెప్పేసి టైప్ చేశానా? ఆ ఏ అనేది ఏంటంటే ఒక ఐడెంటిఫైయర్ అన్నమాట. ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్. అంటే ఏంటి? నేను ఐడెంటిఫైయర్ దగ్గర నేను ఏదన్నా నేమ్ ఇచ్చుకోవచ్చు. నా ఇష్టం అది. అంటే నేను డిసైడ్ చేసిన నేమ్‌ని ఐడెంటిఫైయర్ అని చెప్పేసని అంటాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 6 ఇలా ఏదైనా అక్కడ నాకు నచ్చిన ఆల్ఫాబెట్‌తో నేను నంబర్స్‌ని అసైన్ చేస్తున్నాను కదా! నచ్చిన ఆల్ఫాబెట్‌కి. సో, దాన్ని ఐడెంటిఫైయర్ అని చెప్పేసని అంటాం సింపుల్‌గా. ఓకే. తర్వాత టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్‌లో వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాస్, ఆబ్జెక్ట్స్, ఫైల్స్, ప్యాకేజెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇందాక అడిగారు కదా! సో, ఫంక్షన్స్ ఆటిల కోసం తెలియాలంటే ఫస్ట్ మనం ఫర్ లూప్ వరకు అన్నీ నేర్చుకున్న తర్వాత ఫంక్షన్స్ కోసం కూడా చెప్తాను మీకు. ఓకే. తర్వాత ఏ వాట్ ఈస్ వేరియబుల్? ఓకే. వాట్ ఈస్ వేరియబుల్? ఏ వేరియబుల్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్ which allocates some memory.
ఇక్కడ ఐడెంటిఫైర్ కి వేరియబుల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 4 అంటే దాని అర్థం ఏంటంటే ఏ అనేది ఒక వేరియబుల్, బట్ అక్కడ నేమ్ అనేది నేనే ఏ అనే పేరు మీరు ఇచ్చారు ఆర్ నేను ఇచ్చాను. యూజర్ ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేమ్ ఇండివిజువల్ గా దాన్ని ఐడెంటిఫైర్ అంటారు. వేరియబుల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 అన్నప్పుడు ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అంటే ఏం జరుగుతుందంటే ఏ అనే దానికి ఏ ఈక్వల్ టు 10 అనగానే ఏదో ఒక ర్యాండమ్ మెమరీ లొకేషన్ సమ్ 1000 అనే మెమరీ లొకేషన్ ఇక్కడ అలకట్ అయింది. మెమరీ లొకేషన్ అంటే ఏంటంటే మీరు సపోజ్ ఇక్కడ నుంచి వేరే మీ ఊరు నుంచి వేరే హైదరాబాద్ వెళ్ళారనుకోండి. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మీరు సపోజ్ ఒక రూమ్ రెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. మీరు అంటే ఏంటి సమ్ ఏ పర్సన్ సమ్ ఎక్స్ పర్సన్ రూమ్ నీడ్ సమ్ రూమ్. అప్పుడు ఏమవుతుంది రూమ్ బుక్ చేసుకున్నారనుకోండి, హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది మీకంటూ హోటల్లో ఒక చిన్న స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఒక రూమ్ స్పేస్. అందులోకి వెళ్ళి మీరు ఉంటారు. అంటే ఇక్కడ 10 అనేది ఉంది కదా, 10 అనేది ఆబ్జెక్ట్, అది మీరు అనమాట. అంటే ఏ ఈక్వల్ టు 10 అంటే అర్థం ఏంటంటే ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చినప్పుడు ఒక ర్యాండమ్ మెమరీ లొకేషన్ అనేది ఏ అనే వేరియబుల్ కి అలొకేట్ అవుతుంది. ఇదంతా గ్రౌండ్ లెవెల్ లో ప్రాసెసర్ లో జరిగేది, మనకి తెలియదు. అంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఓకే, ఈ ర్యాండమ్ మెమరీ లొకేషన్ క్రియేట్ అయిన తర్వాత ఆ ర్యాండమ్ మెమరీ లొకేషన్ 1000 అనే దాంట్లోకి వెళ్ళి 10 అనేది సేవ్ అవుతుంది. అంటే ఏంటి రూమ్ నెంబర్ 1000 లో మీరు ఉన్నట్లు లెక్క అనమాట. మీరు డేటా, మీరు అనేది సమ్ ఎక్స్ అనేది మీ పేరు, మీరు అనేది డేటా అంటే 10 అనేది మీరు ఆ డేటా అనమాట. 1000 అనేది మీ రూమ్ నెంబర్ అంటే ఆ రూమ్ నెంబర్ మెమరీ లొకేషన్ ఆర్ మీకు ఇచ్చిన స్పేస్, అందులోకి వెళ్ళి 10 అనేది సేవ్ అవుతుంది. దట్ ఈస్ వేరియబుల్. వేరియబుల్ అంటే అర్థం అనమాట. వేరియబుల్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్ విచ్ అలొకేట్ సమ్ మెమరీ. ఓకే, దట్స్. తర్వాత వాట్ ఈస్ కీవర్డ్? కీవర్డ్ అంటే ఏంటి? కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్. ఇందాక ఐడెంటిఫైర్ అంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్ అన్నా, ఇప్పుడు కీవర్డ్ అంటే ఏంటంటే సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్. సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్ అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు సపోజ్ సి లాంగ్వేజ్ లో నేను ఏం చెప్పాను, హ్యాష్ ఇంటూ stdio డాట్ ఇచ్చిన అది సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్. ఎందుకంటే అది మీరు నేను డిసైడ్ చేయలేదు. ఒక ప్రోగ్రామ్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు ఆ డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెంట్ చేసిన వాళ్ళు దానికి కొన్ని సిస్టమ్ కి సంబంధించి ఇప్పుడు ప్రింట్ ప్రోగ్రామ్ రాయాలంటే ప్రింట్ ఎఫ్ అని రాయాలి. జావాలో అయితే మళ్ళీ డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి. అంటే ఇది సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్. అంటే ఆ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు కొన్ని వర్డ్స్ అనేవి డిఫైన్ చేస్తారు. ఆ వర్డ్స్ మనం ఏమంటాం, కీవర్డ్స్ అంటాం అనమాట. ఓకే, ఆ కీవర్డ్స్ అనేవి ఎందుకు, ఈ కీవర్డ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ప్రింట్ అనేది ఇందులో ఒక కీవర్డ్. ఏది ఇప్పుడు మన పైథాన్ లో ప్రింట్ అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ తీసుకొని వెళ్ళి నేను ప్రింట్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్ చేసిన వర్డ్ కదా. దానికి కీవర్డ్స్ ఎప్పుడు కీవర్డ్ నేమ్స్ ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్ కి అసైన్ చేయకూడదు. అంటే ఏ ఈక్వల్ టు 4 అని ఇచ్చుకోవచ్చు, బి ఈక్వల్ టు 5 అని ఇచ్చుకోవచ్చు. బికాస్ దే ఆర్ నాట్ కీవర్డ్స్, దే ఆర్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. ఇక్కడ కీవర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటనేది మీకు నేను చెప్తాను. నేను అవి కీవర్డ్స్ ఎలా యాక్సెస్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడే ఇదే రోజు క్లాస్ లో నేను చెప్తాను. ఓకే, తర్వాత ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ రూల్స్, ఇవన్నీ మనం ఈ రోజు ప్రాక్టికల్ గా కూడా చేస్తామండి. ఈ రోజు మనం ప్రాక్టికల్ సెషన్ లో దిగుతాం. రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్ డిక్లరేషన్. ఒక ఐడెంటిఫైర్ డిక్లేర్ చేయడానికి రూల్స్ ఏంటి అంటే ఐడెంటిఫైర్ మస్ట్ స్టార్ట్స్ విత్ అన్ ఆల్ఫాబెట్. అంటే అది ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 4 అన్నాను కదా, మీరు ఏబిసి పెట్టుకోవచ్చు, శ్రీకాకుళం పెట్టుకోవచ్చు, తిరుపతి ఈక్వల్ టు 25 అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ విజయవాడ ఈజ్ ఈక్వల్ టు 25 అని పెట్టాను అనుకోండి, విజయవాడ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 అనేది ఎలా అయితే ఉందో విజయవాడ ఈక్వల్ టు 25 అనేది కూడా అంతే. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 అని ఎలా పెట్టానో విజయవాడ ఈక్వల్ టు 25 అన్నప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఇట్ మస్ట్ స్టార్ట్స్ విత్ అన్ ఆల్ఫాబెట్, మస్ట్ నాట్ స్టార్ట్స్ విత్ ఎ నంబర్. ఖచ్చితంగా ఆల్ఫాబెట్ అనేది నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 ఏబిసి. ఇక్కడ చూడండి 1 2 3 ఏబిసి ఈక్వల్ టు 45 అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇది పైథాన్ సెట్ చేసిన రూల్స్ ప్రకారం వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా ఆర్ వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైర్ నేమ్ ఎప్పుడు కూడా నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, తర్వాత మస్ట్ నాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంటి,
మనకి కీబోర్డ్ లో చూసుకుంటే 1 2 3 అని చెప్పేసి నంబర్స్ ఉంటాయి కదా, అది ల్యాప్టాప్ అయితే కనుక 1 2 3 అనే నంబర్స్ దగ్గర వాటితో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ దగ్గర ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అది ఎక్స్క్లమేటరీ, #, డాలర్ సింబల్, పర్సంటేజ్, క్యాప్, యాంపర్సండ్, స్టార్, పారాంథసిస్, అండర్ స్కోర్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఏ పొజిషన్ లోనే ఉండకూడదు. అంటే ఏంటి, అది స్టార్టింగ్ లోనే ఉండకూడదు, మిడిల్ లోనే ఉండకూడదు, ఎండింగ్ లోనే ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. స్పెషల్ క్యారెక్టర్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ఐడెంటిఫైయర్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్. ఓన్లీ అలో అండర్ స్కోర్. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ లో పైథాన్ అలో చేసేది ఏంటంటే అండర్ స్కోర్ ఉండొచ్చు. అండర్ స్కోర్ ఏబిసి అండర్ స్కోర్ డిఈ ఈక్వల్ టు 56 అని ఇచ్చింది చూసారా మీరు ఇక్కడ. అంటే ఇక్కడ అండర్ స్కోర్ అంటే అర్థం ఏంటి, ఆ పైథాన్ అలౌ చేసింది కాబట్టి అది స్పెషల్ క్యారెక్టర్ అయినా అండర్ స్కోర్ మాత్రం వచ్చు. బికాజ్ ఎందుకంటే అండర్ స్కోర్ ఎందుకు అలౌ చేశారంటే ఇది కొంచెం నేమ్ ని మన స్పేసెస్ కావాలన్నప్పుడు అండర్ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఏబిసి స్పేస్ డిఈ అని అంటే ఒక సమ్ ఏదో ఒక, ఇప్పుడు సపోజ్ మీ ఫుల్ నేమ్ కి మీ సర్ నేమ్ కి ఒక వేరియబుల్ నేమ్, ఒక ఐడెంటిఫైర్ నేమ్ కింద ఇవ్వాలనుకున్నారు అనుకోండి. మీ ఫుల్ నేమ్ అండ్ సర్ నేమ్ కి మధ్యలో ఒక స్పేస్ కావాలి కదా, ఆ స్పేస్ అనేది కూడా స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి స్పేస్ అలా అవ్వదు. సో ఆ స్పేస్ ని రిప్రజెంట్ చేసేలాగా అండర్ స్కోర్ ఇచ్చారు మనకు అంతే. ఓకే, డోంట్ గివ్ రిజర్వ్డ్ ఆర్ కీవర్డ్స్. అంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కీవర్డ్స్ కింద చెప్పినప్పుడు ప్రింట్ అనే కానీ లేకపోతే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్. కీవర్డ్స్ అంటే సిస్టమ్ డిఫైన్ చేసిన వర్డ్స్ ని వేరియబుల్ నేమ్ కింద కానీ ఐడెంటిఫైయర్ నేమ్ కింద కానీ అస్సలు ఇవ్వకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ద అనదర్ రూల్. సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ డిఫైనింగ్ అండ్ ఐడెంటిఫైర్. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూస్తాం ఆఫ్టర్ బ్రేక్. ఓకే, తర్వాత పైథాన్ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే పైథాన్ ని మనం ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఫస్ట్ అన్నిటికంటే ముందు ఐడిఎల్ఈ అనే సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే నిన్న చూసాం కదా, నిన్న మనం ఏది అదే python.org లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఐడిఎల్ఈ నుంచి మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఒకటో పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా మనం ఐడిఎల్ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ తర్వాత మనం నోట్ ప్యాడ్ నుంచి కూడా మనం పైథాన్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. పైచామ్ అనే సాఫ్ట్వేర్ నుంచి చేసుకోవచ్చు, అనకొండా రిపాజిటరీ నుంచి, అనకొండా సాఫ్ట్వేర్ నుంచి చేసుకోవచ్చు, తర్వాత ఆన్లైన్ కంపైలర్స్ నుంచి చేసుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా చేయాలో చెప్తాను. అండ్ రెండో విషయం ఇక్కడ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే పెట్టినారా, కమాండ్ ప్రాంప్ట్ నుంచి పైథాన్ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే మీ సిస్టమ్ లో ఖచ్చితంగా ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఏది నిన్న మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఉండాలి. అది ఇన్స్టాల్ అయ్యి లేకపోతే కనుక ఆ కమాండ్ ప్రాంప్ట్ లో ఎర్రర్ అనేది వస్తుంది. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇది ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ లో చేసిన తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ ఐడిఎల్ఈలో అన్నిటిలో కూడా చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నేను నా కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ అనేది షేర్ ఇస్తాను నేను. ఓకే, ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ షేర్ ఇస్తున్నాను చూడండి. ఛానల్ నేమ్ ఇప్పుడు కాదండి, బ్రేక్ టైంలో చెప్తాను, చెప్పాను కదా. ఇవ్వండి నా కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ షేర్ అయిందా, కొంచెము స్క్రీన్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందండి. ఇది మనం దీన్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చా, మ్యాక్సిమైజ్ చేయడానికి ఛాన్స్ లేదు దీన్ని కమాండ్ ప్రాంప్ట్ ని. ఓకే, నిమిషం. ఓకే, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇప్పుడు నేను చేశాను కదా, కమాండ్ ప్రాంప్ట్ లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత
పైథాన్ అన్ని స్మాల్ లెటర్లు ఉండాలండి, ఏది కూడా క్యాపిటల్ ఉండకూడదు. అంటే స్టార్టింగ్ లో జనరల్ గా ప్రతి ఒక్కరు క్యాపిటల్ లో కొడతారు కదా, అలా ఉండకూడదు. పైథాన్ అనేది కంప్లీట్ గా స్మాల్ కేస్ లో ఉండాలి. ఇలా చేసిన తర్వాత మీ దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది అనుకోండి, ఇక్కడ చూడండి పైథాన్ 3.7.4 ట్యాక్స్ 3.7.4 జూలై 8, 2019 అంటే దానికి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన కాపీరైట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్టాలేషన్ డేట్, ఆ విండోస్ 32 బిట్ 64 బిట్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎలా వచ్చిందంటే ప్రాపర్ గా మనం ఇక్కడ నుంచి కోడింగ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇందాక మనం చేసినట్టే నేను ఇస్తాను చూడండి, A = 4, B = 5, A = 4 ఇచ్చాను, B = 5 ఇచ్చాను, C = A + B అని చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిందో చూడండి ఒకసారి. రాలేదు. ఎందుకు రిజల్ట్ రాలేదంటే నేను ఆపరేషన్ చేశాను, బట్ దాన్ని ప్రింట్ చేయలేదు. అంటే ఏంటంటే ఇక్కడ C = A + B అన్నప్పుడు ఆన్సర్ రాదు. ఎందుకు ఆన్సర్ రాదంటే ఇక్కడ C = A + B అని రాసినప్పుడు A + B జరిగి C లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఉంది, కానీ దాన్ని చూడాలంటే నేను ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ప్రింట్ C అని చెప్పేసి నేను ప్రెస్ చేస్తే 9 అని వచ్చింది చూసారా, 9, 4 + 5 9 అని వచ్చింది. అలా మనం ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ లో ఇలాగా పైథాన్ ప్రోగ్రామ్స్ రకరకాలుగా చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే. చాలా మందికి కమాండ్ ప్రాంప్ట్ లో ఎలా చేయాలో అర్థం కాదు. సో అలా అర్థం కాని వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ వే అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ ఒకసారి 12 + 8 దీన్ని మనం ఇక్కడ దీన్ని మనం క్యాలిక్యులేటర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి 12 + 8 అంటే 20 అని వచ్చింది. నార్మల్ గా క్యాలిక్యులేటర్ కింద కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే పైథాన్ ప్రోగ్రామ్ కింద కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు A = 5 అని ఇచ్చి, B = 98 అని ఇచ్చి, C = A ఇంటూ B. ఇంటూ అంటే స్టార్ అండి. ఇంటూ అంటే మళ్ళీ ఎక్స్ అని పెట్టకూడదు, ఇక్కడ ఇంటూ అంటే స్టార్ అన్నమాట. ప్రింట్ C. $490 598 వచ్చింది కదా. ఇక్కడ ఐడెంటిఫై రూల్స్ మీకు ఇక్కడ చెప్పనండి, ఎందుకంటే ఐడెంటిఫై రూల్స్ మీకు ఇక్కడ చెప్తే మీకు ఇక్కడ ఫాంట్ సైజు కొంచెం చిన్నగా ఉంది కదా, మీకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది చూడడానికి. మీకు ఐడియల్లీ సాఫ్ట్వేర్ లో మీకు చూపిస్తాను నేను. సో ఈ విధంగా మనం కమాండ్ ప్రాంప్ట్ లో మనం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ పద్ధతి ఏంటి, నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ లో మనం ప్రోగ్రామ్స్ చేయడం అలాగా. సో నోట్ ప్యాడ్ లో చేయాలంటే నేను దీనికి సంబంధించిన ప్రాసెస్ నోట్స్ ఇస్తాను మీకు. నా నోట్స్ ఇచ్చేస్తాను డైరెక్ట్ గా, కంగారు ఏమవద్దు. నోట్స్ అండ్ పీపీటీ కూడా. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ న్యూ డాక్యుమెంట్ అనేది ఒకటి ఓపెన్ చేశాను నేను. ఏదో ఒక న్యూ డాక్యుమెంట్ ఇట్లా ఓపెన్ చేయండి. షేర్ అయింది నా స్క్రీన్, ఓపెన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఈ న్యూ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను ఏం రాస్తున్నా, A = 45, B = 65, C = A ఇంటూ B, ప్రింట్ C. ఇలా మనం నోట్ ప్యాడ్ లో చేసేటప్పుడు మనం రాయాలనుకున్న ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాసేయాలి. రాసిన తర్వాత మనం ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సేవ్ యాజ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమవుతుంది, సేవ్ అని అడుగుతుంది. ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. ఎలా సేవ్ చేయాలని అడుగుతున్నప్పుడు ఇక్కడ మనం యాడ్ ఆర్ ఎడిషన్ యాడ్ ప్రోగ్ అని చెప్పి .py ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేయాలి. ఓకే, .py ఎక్స్టెన్షన్ తో మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సేవ్ అని కొడుతున్నాను నేను. ఓకే, సేవ్ అని కొట్టిన తర్వాత
ఇప్పుడు నేను ఇందులో ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళాను నేను. అంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఇప్పుడు నోట్ ప్యాడ్‌లో ప్రోగ్రామ్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ నుంచే మనం ఎగ్జిక్యూట్ చేయాలండి. లేకపోతే అవ్వదన్నమాట. ఓకే. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఎక్కడుంది? ఏ డ్రైవ్‌లో ఉందనేది చూసుకుందాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇది ఎఫ్ డ్రైవ్‌లో ఉందండి. ఎఫ్ డ్రైవ్‌లో ఉంది. ఏ ఫోల్డర్‌లో ఉంది? పైథాన్ ప్రోగ్స్ అనే ఒక ఫోల్డర్‌లో ఉంది. అంటే ఏ డ్రైవ్‌లో ఉంది? ఏ ఫోల్డర్‌లో ఉందనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే నేమ్‌తో అక్కడ ఇవ్వాలి మనం. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్తాను చూడండి. కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఎఫ్ డ్రైవ్‌లోకి వెళ్ళాలన్నప్పుడు ఎఫ్ కోలన్ అంటే 2 చుక్కలు ఉంటాయి కదా! వెర్టికల్‌గా ఎఫ్ కోలన్ అంతేగాని ఇక్కడ కొటేషన్ సింబల్ ఇవ్వకండి. ఎఫ్ కోలన్ అని ఇవ్వాలి. ఓకే. ఇచ్చి ఎంటర్ కొడితే ఇప్పుడు చూడండి ఎఫ్ డ్రైవ్‌లోకి ఎంటర్ అయిందన్నమాట ఇప్పుడు. ఎఫ్ డ్రైవ్‌లోకి ఎంటర్ అయింది. ఎఫ్ కోలన్ అని క్లిక్ చేసి మనం ఎంటర్ కొడితే ఎఫ్ డ్రైవ్‌లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు డ్రైవ్‌లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫోల్డర్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఫోల్డర్‌లోకి ఎంటర్ అవ్వాలంటే నేను మళ్ళీ ఫస్ట్ ఆ ఫోల్డర్ ఏంటనేది చూస్తాను చూడండి. ఇక్కడ పైథాన్ ప్రోగ్స్ అని చెప్పేసి ఉంది. PYTHON స్పేస్ PROGS అనేది ఉంది. సో నేను ఇక్కడ సిడి అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. సిడి అంటే అర్థం ఏంటంటే క్రియేట్ డైరెక్టరీ. ఓకే. సిడి అంటే క్రియేట్ డైరెక్టరీ. సిడి స్పేస్ పైథాన్ స్పేస్ ప్రోగ్స్ అంటే అక్కడ ఫోల్డర్ నేమ్ ఎలా ఉందో స్పేస్‌లతో సహా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇవ్వాలి. దానికంటే ముందు ఆ ఫోల్డర్ నేమ్ కంటే ముందు సీడీ స్పేస్ అని చెప్పేసి మ్యాండేటరీగా ఇవ్వాలి. అది ఏ ఫోల్డర్ నేమ్ అయినా సరే సీడీ స్పేస్ అనేది ఇస్తే గాని మనం అది ఫోల్డర్‌లోకి ఎంటర్ అవ్వం. సరే. ఇప్పుడు చూడండి సీడీ స్పేస్ పైథాన్ ప్రోగ్స్ అంటే ఎఫ్ డ్రైవ్‌లో పైథాన్ ప్రోగ్స్ అనే దాంట్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఓకే. ఎఫ్ డ్రైవ్‌లో పైథాన్ ప్రోగ్స్ అనే దాంట్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నేమ్ అంటే ఏంటి? ఏదైతే మనము నోట్‌ప్యాడ్‌లో చేసి దాన్ని డాట్ పైలో సేవ్ చేసామో అది ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ చూడండి. ఏ ప్రోగ్రామ్‌తో సేవ్ చేసాం మనం? యాడ్ ప్రోగ్ అని చెప్పి ఉంది. యాడ్ ప్రోగ్ డాట్ పై. ఇక్కడికెళ్ళి మనం ఇందాక మనం సేవ్ చేసాం కదా! యాడ్ PROG ప్రోగ్ డాట్ పై అని ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది పైథాన్ ప్రోగ్రామ్ కదా! సో డాట్ పై అని చెప్పేసి ఇస్తే చూడండి 2925 వచ్చిందా రిజల్ట్? 2925 అంటే ఇక్కడ నేను నోట్‌ప్యాడ్‌లో చేశాను నేను. అది ఇక్కడ ఆన్సర్ అనేది కమాండ్ ప్రాంప్ట్‌లో అనేది ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నోట్‌ప్యాడ్ నుంచి పైథాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ప్రాసెస్. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇప్పుడు టైం 2:59 అవుతుంది. 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. 10 మినిట్స్ తర్వాత మనం నెక్స్ట్ ఐడీఎల్ఈలో కీవర్డ్స్‌ని తర్వాత ఐడెంటిఫై రూల్స్‌ని మనం చెక్ చేద్దాం. తర్వాత మనం అనకొండాలో కూడా ప్రోగ్రామ్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే. ఫైన్. మీకు 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. సార్ ఇప్పుడు మీకు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తారు. Is my voice is audible? Fine. Okay, good. సో ఇప్పుడు మనం ఐడిఎల్ఈ కోసం చూద్దాం. ఇప్పుడు ఐడిఎల్ఈలో మనం ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. నేను మీకు క్లాస్ ఎండింగ్ అయిన తర్వాత ఐడిఎల్ఈ ఓల్డ్ వర్షన్ సాఫ్ట్‌వేర్ అండ్ అనకొండా సాఫ్ట్‌వేర్ కూడా ఇస్తాను. ఇప్పుడు పీపీటీ కూడా ఇప్పుడు మనం చెప్పిన పీపీటీ కూడా అప్లోడ్ చేసి నేను పెడతాను నేను. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఐడిఎల్ఈ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళాలి కదా మనం. సో ఇప్పుడు మనం ఐడిఎల్ఈ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్దాం. నేను సాఫ్ట్‌వేర్ షేర్ ఇస్తాను నా స్క్రీన్ ఒక్క నిమిషం. ఓకే. ఒక్క నిమిషం నేను
ఓకే ఫైన్. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ ఇస్తాం. ఇచ్చాను. తర్వాత ఇదిగోండి నా ఐడియల్లీ స్క్రీన్ ఓపెన్ అయింది కదండి. సో దిస్ ఇస్ ఐడియల్లీ, ఇప్పుడు ఐడియల్లీ షెల్ ఎన్విరాన్మెంట్ అండి ఇది. ఒక్క నిమిషం అండి. పార్టిసిపెంట్స్ అందరూ అనౌన్స్ ఆఫ్ చేయండి, డిజేబుల్ అనౌన్స్. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇది ఓపెన్ అయింది కదండి. నేను ఐడియల్లీ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుందండి. సో ఐడియల్లీ ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు చూస్తే 3.9.0 షెల్ ఎన్విరాన్మెంట్. షెల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, ఇందాక మనకి నోట్ ప్యాడ్ లో ఓపెన్ అయింది కదా ఫస్ట్, అదే సారీ కమాండ్ ప్రాంప్ట్ లో మనకు ఓపెన్ అయింది కదా. ఆ కమాండ్ ప్రాంప్ట్ లో ఎలాగైతే ఓపెన్ అవుతుందో ఇది కూడా అలాగే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం దీన్ని షెల్ ఎన్విరాన్మెంట్ అంటే దేనికి ఉపయోగిస్తామంటే ప్రోగ్రామ్ చేయడానికి కాదు. ఎందుకు ప్రోగ్రామ్ ఇందులో చేయకూడదంటే, ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే స్టోర్ అవ్వదు. ప్రోగ్రామ్ చేయడానికి వేరే ప్లేన్ ఉంటుంది అనమాట. సో దీన్ని మన వాడుక భాషలో మనకు బాగా అర్థం అవడం కోసం దీన్ని ఆన్సర్ ప్లేన్ అని చెప్పేసి మనం అనొచ్చు. అంటే మనం వేరే చోట ఒక చోట ప్రోగ్రామ్ చేస్తాం, అక్కడ ఆన్సర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు కొంచెం ఆ అక్షరాలు అనేవి కొంచెం కనిపించట్లేదు కదా. సో అక్షరాలు కనిపించాలంటే మనకి కొంచెం ఫాంట్ సైజ్ ఇందులో ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను ఇందాక ఐడెంటిఫై రూల్స్ అనేవి కమాండ్ ప్రాంప్ట్ లో చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అదే అనమాట. ఇక్కడ చూడండి ఆప్షన్స్ లోకి వెళ్ళి, ఇక్కడ ఈ ఐడియల్లీ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ అని చెప్పేసి అని ఉంటుందండి. కాన్ఫిగర్ ఐడియల్లీ దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సైజ్ అని చెప్పేసి ఉంటుందండి. సైజ్ 10 అని ఉంది కదా, నేను 20 పెట్టుకుంటా. ఓకే, 20 కాదు 25 పెట్టుకుందాం. సో నేను 25 పెట్టుకున్నా, ఓకే కొడుతున్నా. చూడండి ఇప్పుడు ఇంక్రీజ్ అయిందండి. ఫాంట్ సైజ్ ఇప్పుడు కనిపిస్తుందా? ఇంకొంచెం ఇంక్రీజ్ చేయమంటారా? లేకపోతే ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను, డోంట్ వరీ. చూడండి ఐడియల్లీలోకి వెళ్ళాను, నేను 34 పెడుతున్నా, ఇంకొంచెం బెటర్గా కనబడుతుంది కదా. ఓకే, మీరు ఆ ఐడియల్లీ షెల్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. చూడండి పైన పైథాన్ 3.9.0 5:34:40 అని చెప్పేసి అని వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇందాక ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే, ఇక్కడ ఇందులో కీవర్డ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంది కదా మనకి. సో కీవర్డ్స్ అసలు ఏంటి, ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంపోర్ట్ కీవర్డ్స్, ఇంపోర్ట్ కీవర్డ్ అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత కీవర్డ్ డాట్, ఒక నిమిషం ఉండండి. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ కీవర్డ్ అని టైప్ చేసి మనం ఎంటర్ కొట్టాలండి. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పేసి టైప్ చేయాలి. అంటే ఏంటి, ఇంపోర్ట్ కీవర్డ్ అంటే ఏంటంటే కీవర్డ్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి అనమాట మనకి, అంటే ఇందులోకి డంప్ అవుతాయి. తర్వాత కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అంటే అర్థం ఏంటి, ఆ లిస్ట్ ఇప్పుడు కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ అంటే కీవర్డ్కి షార్ట్ కట్ అనమాట, కీవర్డ్ లిస్ట్ అని అర్థం అనమాట. సో ఆ లిస్ట్ ని ప్రింట్ చేయమని అడుగుతున్నాం మనం. ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా చాలా వచ్చినాయి. ఇక్కడ చూసారా ఫాల్స్, నన్, ట్రూ, పెగ్ పార్సర్, అండ్, యాస్, అసెట్, అసింక్, అవైట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, డెఫ్, డెల్, ఎలిఫ్, ఎల్స్, except, finally, for, from, global, if, import, in, is, lambda,
నాన్ లోకల్, నాట్, ఆర్, పాస్, రైస్, రిటర్న్, ట్రై, వైల్, విత్, ఈల్డ్. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి ఇవన్నీ. సో వీటిని మనం దేని కింద వాడకూడదండి? మనం ఐడెంటిఫైర్ నేమ్స్ కింద వాడకూడదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఒకసారి ఐడెంటిఫైర్ రూల్స్ చెక్ చేద్దాం. ఐడెంటిఫైర్ ఫస్ట్ రూల్ ఏంటండి? ఎవరైనా చెప్పండి. ఫస్ట్ ఐడెంటిఫైర్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఎ లెటర్ అని చెప్పేసి అని అడుగుతున్నారు. చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ షెల్ ఎన్విరాన్మెంట్ అనేది క్లియర్ చేయడానికి కుదరదండి. షెల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పటికీ ఇది క్లియర్ చేయడానికి కానీ బ్యాక్ వెళ్ళడానికి కానీ కుదరదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను నేను. ఓకే, బి ఈక్వల్ టు 5 అని ఇచ్చి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఆఫ్ సి. సో మనం ఇందాక అనుకున్న ప్రోగ్రాము ఇందులో చేసాం, వ్యాలిడ్ అయింది. ఓకే, ఇందులో చేసాం, మనకి వ్యాలిడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సపోజ్ నేను విజయవాడ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను నేను. గుంటూరు ఈక్వల్ టు 8 అని ఇచ్చాను. తర్వాత అమరావతి ఈజ్ ఈక్వల్ టు విజయవాడ ప్లస్ గుంటూరు అని చెప్పేసి ఇచ్చానండి. ఈజ్ దిస్ ప్రోగ్రామ్ వ్యాలిడ్ ఆర్ నాట్? చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి ఒకసారి. చాట్ బాక్స్లో నాకు రెస్పాండ్ అవ్వండి. ఇది ఈ ప్రోగ్రామ్ వ్యాలిడా? విజయవాడ ఈక్వల్ టు 6 అని ఇచ్చి, గుంటూరు ఈక్వల్ టు 6 ఎస్ సార్ అని ఇచ్చారు, వ్యాలిడ్ సార్ అని ఇచ్చారు, నో సార్ ఇచ్చారు, నో సార్ అని ఇచ్చారు. ఓకే, అమరావతి ఈజ్ ఈక్వల్ టు విజయవాడ ప్లస్ గుంటూరు అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇక్కడ ప్రింట్ అమరావతి అనేది నేను టైప్ చేస్తున్నా. ఓకే, ప్రింట్ అమరావతి అని టైప్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ ఏం రావచ్చు చూద్దాం. 14. చూసారా, 6 + 8 14 అని వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ఏ అంటే అర్థం జస్ట్ ఒక యూజర్ ఇచ్చిన వర్డ్ అది. ఓకే, ఏ అంటే ఒక యూజర్ ఇచ్చిన వర్డ్. విజయవాడ అనేది కూడా ఒక యూజర్ ఇచ్చిన వర్డే. అంటే ఐడెంటిఫైర్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏమన్నాను నేను? ఐడెంటిఫైర్ మస్ట్ స్టార్ట్స్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను, కానీ ఎంతైనా ఉండొచ్చు కదా మనకి. ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను, ఎంతైనా ఉండొచ్చు అని చెప్పాను నేను. ఎంత ఉండాలనేది నేను రూల్ చెప్పలేదు కదా. అంటే ఖచ్చితంగా ఇన్ని ఒక లెటరే ఉండాలి, 2 లెటర్సే ఉండాలి, 4 లెటర్సే ఉండాలని చెప్పేసి ఒక రూల్ అనేది నేను ఎక్కడ పెట్టలేదు కాబట్టి మనం విజయవాడ అనేది ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 అనేది ఎలా వ్యాలిడో, విజయవాడ అనేది కూడా ఏతో సమానమే, ఒక వేరియబుల్ నేమ్ అంతే. అది దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత మీరు కాంపిటేటివ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళేటప్పుడు ఇలా అడుగుతుంటే, సార్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు చెప్పారు కదా, ఇక్కడ ఏంటి వేరియబుల్ నేమ్ ఎలా ఇచ్చారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకనే మీకు ఇది కూడా చెప్పాను. సో వేరియబుల్ నేమ్ ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అవ్వాలనేది వ్యాలిడ్ అయింది. వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనేది కూడా వ్యాలిడ్ అయింది. రెండోది ఏంటి? ఇప్పుడు సపోజ్ ABC 1 2 3 ఈక్వల్ టు 50. CBA 3 to 1 ఈక్వల్ టు 60. తర్వాత DCE ఈక్వల్ టు ABC 1 2 3 ప్లస్ CBA 3 to 1 అని చెప్పేసి ఇచ్చాను నేను. ప్రింట్ DCE
డిసిఈ. ఆన్సర్ ఏం రావచ్చు? ఆన్సర్ ఏం రావచ్చండి? వ్యాలిడేనా? ఈ కండిషన్ వ్యాలిడేనా? ఏబిసి 1 2 3 సిబిఏ 321 ఈ కండిషన్ వ్యాలిడేనా? వ్యాలిడ్. 110 వచ్చింది ఆన్సర్. ఎలా వచ్చిందంటే నేనేం చెప్పాను? ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను. అందులో నంబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ మాత్రం ఆల్ఫాబెట్ ఉండాలని చెప్పి రూల్ పెట్టాను నేను. సో ఆల్ఫాబెట్ ఉండాలని నేను రూల్ పెట్టాను కాబట్టి రూల్ ప్రకారం ఇక్కడ చూడండి ఏబిసి 1 2 3 అని ఉంది. ఏ అంటే ఏంటి? ఆల్ఫాబెటే కదా. సో రూల్ వ్యాలిడ్ అయింది. ఐడెంటిఫై రూల్ సాటిస్ఫై అయింది. అలాగే సిబిఏ అనేది ఏంటి? అది కూడా ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అయింది కదా. అక్కడ కూడా రూల్ అనేది వ్యాలిడ్ అయింది. డిసిఈ అనేది కూడా ఆల్ఫాబెట్టే. సో అవి అక్కడ ఐడెంటిఫైర్ నేమ్స్ అక్కడ వ్యాలిడ్ అయినాయి కాబట్టి ఇక్కడ 110 అని ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఆల్ఫాబెట్ ఐడెంటిఫైర్ మస్ట్ నాట్ స్టార్ట్స్ విత్ ఎ నంబర్ అని చెప్పేసి అన్నాను నేను. ఇప్పుడు 1 2 3 ఏబిసి ఈక్వల్ టు 23 చూసారా? వెంటనే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పేసి వచ్చింది చూసారా? 1 2 3 ఏబిసి అంటే 1 2 3 సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకు? ఐడెంటిఫైర్ ఈజ్ నాట్ స్టార్ట్స్ విత్ ఎ నంబర్. సో ప్రాక్టికల్గా మీకు అర్థమైంది. నంబర్ ఇవ్వకూడదు, స్టార్టింగ్ నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, గుంటూరు @23 ఈక్వల్ టు 56 ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే నేను ఏమన్నాను? ఎక్కడా కూడా అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలని చెప్పాను, కానీ ఎక్కడా కూడా స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండకూడదని చెప్పాను. సో ఇక్కడ చూడండి @ అనేది ఏంటి? ఇక్కడ ఉన్న @ అనేది స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్ మీకు స్టార్టింగ్లో ఉన్నా, ఎండింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఆటోమేటిక్గా ఆ ఐడెంటిఫైర్ నేమ్ అనేది ఎర్రర్ వచ్చేస్తుంది. కెన్ నాట్ అసైన్ టు ఆపరేటర్ అని వచ్చింది చూసారా? అలా స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు అనమాట. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండకూడదు. ఇది కూడా అయిపోయింది. సో ఐడెంటిఫైర్ రూల్స్ అనేవి మనకు ఇప్పుడు తెలిసినట్టున్నాయి కదా. ఇంకొకటి ఉంది 1 2 3 సారీ ఇప్పుడు విజయవాడని BZA_GNT అంటే గుంటూరు ఈక్వల్ టు 56 KDP కడప _CTR చిత్తూరు ఈక్వల్ టు 67 అని పెట్టి KNL కర్నూలు ఈక్వల్ టు BZA_GNT ప్లస్ KDP_CTR అని ఇచ్చి ప్రింట్ KNL అని చెప్పేసి ఇచ్చా. ఆన్సర్ వస్తుందండి. వెరీ గుడ్. ఆన్సర్ అనేది 123 వచ్చేసింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ _ అనేది వ్యాలిడ్ అవుతుంది కదా. _ అనేది ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్లో _ అనేది వ్యాలిడ్ అని చెప్పాను కదా. సో ఇలా ఇక్కడ _ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను కూడా చూస్తాను చూడండి. _123 సారీ _123 ఈక్వల్ టు 56 ఇది వ్యాలిడ్ అవుతుందండి. _123 ఈజ్ ఈక్వల్ టు 56 అవుతుందా? నో అంటున్నారు. అవుతుందండి. _56 ఈక్వల్ టు 67 ఇది కూడా వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి _32 ఈక్వల్ టు _123 ప్లస్ _56 ప్రింట్ _32
ఆన్సర్ 123 ఇచ్చింది. సో ఇక్కడ అండర్ స్కోర్ అనేది పదాల మధ్యలోనే కాదు, అండర్ స్కోర్ తో స్టార్ట్ అయితే ఆ వేరియబుల్ నేమ్ అవుతుంది, డబల్ అండర్ స్కోర్ ఉండొచ్చు, ట్రిపుల్ అండర్ స్కోర్ కూడా ఉండొచ్చు. ఆ తర్వాత అండర్ స్కోర్ తర్వాత నంబర్ కూడా ఉండొచ్చు, కానీ సింబల్స్ ఉండకూడదు. అండర్ స్కోర్ తర్వాత నెంబర్ ఉన్నా సరే వ్యాలిడ్ అవుతుంది, అక్కడ డబల్ అండర్ స్కోర్లు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక వేరే కండిషన్. ఇది కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు అండర్ స్కోర్ ట్రిపుల్ అండర్ స్కోర్ తో మనం వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేసి నంబర్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఖచ్చితంగా నంబర్ ఇవ్వాలి అని ఫీల్ అయితే అండర్ స్కోర్ తో నంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది మీకు కండిషన్ అనేది అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఒక్క నిమిషం అండి. ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? హలో, వాయిస్ వస్తుంది కదండి? ఫైన్. ఇక్కడ చూస్తే ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కీవర్డ్ని మనం వేరియబుల్ నేమ్ కింద ఉపయోగించకూడదు కదా. కీవర్డ్స్ ఏమన్నాయి ఒకసారి మళ్ళీ పైకి వెళ్దాం మనం. చూడండి, కీవర్డ్స్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, నన్ అని చెప్పేసి ఒకటి ఉంది, కంటిన్యూ అని చెప్పేసి ఒకటి ఉంది. సపోజ్ నేను కంటిన్యూ అనేదాన్ని తీసుకుంటున్నాను, కంటిన్యూ అనేదాన్ని తీసుకున్నా, కంటిన్యూ అనేదాన్ని ఇక్కడ నేను పెట్టుకొని ఇక్కడ మీకు ఒక ఇండికేషన్ కూడా వస్తుంది. కంటిన్యూ అని నేను టైప్ చేస్తే ఆటోమేటిక్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అది నార్మల్ వేరియబుల్ నేమ్ అనుకోండి, చూడండి BZJGNT అనేది బ్లాక్ కలర్ లో ఉంది, బికాస్ ఇట్ ఈస్ వ్యాలిడ్. కంటిన్యూ అనేది ఎల్లో కలర్ లో వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అది మస్ట్ బి అది ఒక కీవర్డ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకసారి ఇచ్చి చూద్దాం. కంటిన్యూ ఈజ్ ఈక్వల్ టు 56 అని ఇస్తే సింటాక్స్ ఎర్రర్ చూసారా వచ్చింది, సింటాక్స్ ఎర్రర్. సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఫాల్స్ అని ఇస్తున్నా, చూడండి, ఫాల్స్ ఈక్వల్ టు కెనాట్ అసైన్ టు ఫాల్స్. ఫాల్స్ అనేది కీవర్డ్, దానికి అసైన్ చేయకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. తర్వాత ప్రింట్ ఈక్వల్ టు 67 ప్రింట్కి వచ్చింది మళ్ళీ. తర్వాత ప్రింట్ ఎఫ్ ఈక్వల్ టు 65, సి ఈక్వల్ టు ప్రింట్ ప్లస్ ప్రింట్ ఎఫ్ ప్రింట్ సి ఏమవుతుందో చూద్దామండి. ట్రేస్ బ్యాక్ చెప్పారు, ఇది ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ క్యాలబుల్ అంటే అర్థం ఏంటంటే టైప్ ఎర్రర్. ఇక్కడ ఏంటంటే ప్రింట్ అనేది ఉంది కదా, సో ఈ ప్రింట్ అనేది కూడా ఏంటి, దీన్ని రిజర్వ్డ్ వర్డ్ అనకూడదు, కానీ సారీ దీన్ని కీవర్డ్ అనకూడదు కానీ రిజర్వ్డ్ వర్డ్ అంటారు అనమాట. రిజర్వ్డ్ అంటే కొన్ని ఫంక్షన్ల కోసం రిజర్వ్ చేసిన కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఆ రిజర్వ్డ్ వర్డ్ కూడా మనం ఉపయోగించకూడదు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఐడెంటిఫైర్ రూల్స్ అనేవి అన్ని కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం చెక్ చేసేసాం. ఇంకేమన్నాయి, మ్యాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా, ఐడెంటిఫైర్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ కీవర్డ్స్ మొత్తం అన్ని చూసేసాం, ఐడెంటిఫైర్ సెక్షన్ చూసేసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, ఇదంతా ఏమన్నా నేను ఆన్సర్ ప్లేన్ అని చెప్పేసి అన్నాను కదా, సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను. అంటే దీంట్లో చెప్పాను కదా, షెల్ని క్లియర్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒకవేళ నిండిపోయింది అనుకుంటే మనం దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి స్టార్ట్ చేసుకుంటే ఇలాగా ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్దాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఆర్ కంట్రోల్ N అని కొట్టినా సరే ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, కొత్త ఫైల్ ఓపెన్ అయిందా, అందరికి కనిపిస్తుందండి? కొత్త ఫైల్ ఓపెన్ అయింది కదా, కనిపించిందా? ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒకసారి చూడండి, ఇప్పుడు ఇందులో కొత్త ఫైల్ ఓపెన్ అయింది కదా, ఈ కొత్త ఫైల్ చూసుకుంటే మీకు A ఈక్వల్ టు 45
b ఈక్వల్ టు 56, c ఈక్వల్ టు a ప్లస్ b అని చెప్పేసి ఇచ్చి ప్రింట్ సి అని చెప్పేసి ఎంటర్ చేయాలండి. ప్రింట్ సి అనేది టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని దీన్ని ఇప్పుడు రన్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి రన్ అని చెప్పేసి ఆప్షన్ ఒకటి చూసారు ఇక్కడ రన్ మాడ్యూల్ రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రన్ మాడ్యూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదన్నా క్లిక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ F5 అని చెప్పేసి మీ సిస్టమ్ మీద ఉంటుంది. F5 ఆ కీ ఇది ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్ కీలో F5 క్లిక్ చేసినా సరే వస్తుంది. ఓకే, ఇక్కడ రన్ అని కొట్టినప్పుడు ఫస్ట్ దీన్ని సేవ్ చేయమని అడుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఈ కీవర్డ్ ఇది ఉంది కదా, దాని పేరేంటి, అది మన షెల్ దాంట్లో మీరు చూసుకుంటే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కానీ ఎక్కడ సేవ్ చేయమని అడగట్లేదు. సో మన అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తే అంతకుముందు చేసిందంతా కూడా డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ మెయిన్ దాంట్లో చేసుకుంటే సేవ్ అని అడుగుతుంది. నేను ఓకే కొడుతున్నా చూడండి. ఓకే కొడితే ఇది ఒక పర్టికులర్ పైథాన్ అనేది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో పైథాన్ 39 అనే ఒక డిఫాల్ట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి సి డ్రైవ్లో. సో అక్కడే అడుగుతుంది. నేను ఎడిషన్ అని చెప్పేసి ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. ఓకే, ఎడిషన్ అని చెప్పేసి నేను సేవ్ చేసినప్పుడు ఇప్పుడు చూసారా ఇక్కడ ఆన్సర్ వచ్చింది, చూసారా 101 అని వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం సపోజ్ నేను ఓపెన్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఓపెన్ అని క్లిక్ చేస్తే ఎడిషన్, ఇప్పుడు ఇందాక నేను సేవ్ చేసిన ప్రోగ్రామ్ అది అక్కడ ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. సో ఇది టైపింగ్ ప్లేన్ అనమాట. దీన్ని క్వశ్చన్స్ మనకు కావాల్సిన ప్రాసెస్ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ టైప్ చేసి రన్ చేస్తే షెల్లో మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ IDLE. ఓకే, IDLE ప్రోగ్రాంలో ఇలా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రేపటి నుంచి మనం ప్రోగ్రామ్స్ చేస్తాం కదా, మీరు కొంత IDLE ఉన్న వాళ్ళు IDLEలో చేసుకోండి, అనకొండా ఇన్స్టాల్ చేసుకుంటే అనకొండా కూడా నేను మీకు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అన్ని ఇచ్చేస్తాను మీకు నేను. ఓకే, ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్క్రీన్ నేను స్టాప్ చేస్తున్నాను నేను ఇది. ఓకే, ఇప్పుడు మనం మొబైల్ యూజర్ దగ్గరికి వద్దాం. ఓకే, మొబైల్ యూజర్లో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి అందరూ రెస్పాండ్ అవ్వండి. మినిమం ఒకసారి నాకు వాయిస్ వినిపిస్తే చెప్పండి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం మొబైల్లో ఎలా చేయాలో చూద్దాం. మనం ఒకసారి మొబైల్లో ఎలా చేయాలో చూస్తే ఇప్పుడు ఫస్ట్ నేను నా దాంట్లో ఉన్న ఇంతకు ముందున్న సాఫ్ట్వేర్ నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పేసి. ఓకే, అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నా మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఒక నిమిషం అండి. మై గాడ్, ఇది అప్డేట్ అయిపోయినట్టుంది మళ్ళీ ఇది సాఫ్ట్వేర్. ఒక్క నిమిషం అండి, ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టుంది మళ్ళీ ఇది అప్డేట్ అయితే మళ్ళీ ఇది స్క్రీన్ షేరింగ్ అవ్వట్లేదు. ఓకే, ఒక 5 minutes నేను ఈ లోపు వచ్చేస్తాను. ఒక 5 minutes వెయిట్ చేయండి, నేను ఈ లోపు ఈ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాను నేను.
హలో ఎవరు మన రెహమాన్ ఒకసారి ట్రైనర్ మొబైల్ అనే దానికి కోహోస్ట్ ఇవ్వ ఒకసారి. ట్రైనర్ మొబైల్ అని ఉంటది. దానికి కోహోస్ట్ ఇవ్వు. ఇచ్చాను చూడండి ఒకసారి. ఓకే. ఓకే. ఫైన్. వచ్చింది. సో, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ఒక నిమిషం చూడండి. ఇక్కడ స్టార్ట్ నౌ దగ్గరికెళ్తే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వాయిస్ వినిపిస్తుంది కదండీ నాది? సార్ రెస్పాండ్ అవ్వండి. వాయిస్ వినిపిస్తుంది కదా? హలో? ఓకే. ఫైన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్లే స్టోర్‌లోకి వెళ్తున్నాను చూడండి. ప్లే స్టోర్‌లోకి వెళ్తే ఇక్కడ ఇదిగోండి పైథాన్ కంపైలర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ పెట్టాను నేను. నార్మల్‌గా పైథాన్ కంపైలర్ అని కొడితే పైడ్రాయిడ్ 3 ఐడీఈ ఫర్ వచ్చింది కదా! సో, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇది కొంచెం బెటర్‌గా ఉంది. ఉన్న అప్లికేషన్‌లో చూసుకుంటే ఇది కొంచెం బెటర్‌గా ఉంది. సో, అప్లికేషన్ ద్వారా మీరు చేసుకోవాలంటే దీనికి ఏమి ఇంటర్నెట్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఇందులో చూడండి. యాహ్! నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తానండి. నేను జస్ట్ ఇన్‌స్టాలేషన్ మాత్రమే చెప్పను. ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను నేను. డోంట్ వర్రీ. ఓకే. ఇక్కడ ఏదో ఇన్‌స్టాలింగ్ పైథాన్ ఫైల్స్ అన్ని అప్‌లోడ్ అయినాయి. ఇక్కడ చూసారా? నేను ఇప్పుడు సపోజ్ ఆ యాప్ వచ్చింది. యాప్ ఎన్విరాన్మెంట్ షేర్ అవ్వట్లేదు. బికాజ్ అది యాప్ పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా. ఎందుకంటే ఇన్‌స్టాలింగ్ పైథాన్ తోటి ఆగిపోయింది. నేను మళ్ళీ దీన్ని ఒకసారి స్టాప్ షేర్ చేసి మళ్ళీ షేర్ ఇస్తాను ఒకసారి. ఇప్పుడొచ్చింది. ఇక్కడ చూసారా? ఇప్పుడు సపోజ్ నేనిక్కడ A ఈక్వల్ టు A ఈక్వల్ టు 23 ఎంటర్. B ఈక్వల్ టు 56 ఎంటర్. C ఈక్వల్ టు A ప్లస్ B కదా! A ప్లస్ B. ప్రింట్ ఆఫ్ C. ఓకే. ఇలా ప్రోగ్రామ్ చేశాను నేను. బట్ ఇది షేర్ అవ్వట్లేదు. కావాలంటే చూడండి, ఇక్కడ నేను ప్రోగ్రామ్ నార్మల్‌గా ఇందాక చేసిన ప్రోగ్రామే చేశాను నేను. అది షేర్ అయింది చూడండి. 79 వచ్చిందండి ఆన్సర్. ఆన్సర్ 79 వచ్చిందండి. కావాలంటే ఆ ప్రోగ్రామ్ నేను బ్యాక్ క్లిక్ చేశాను. మేబీ సాఫ్ట్‌వేర్ ఆ పర్మిషన్స్ ఇవ్వట్లేదేమో. అంటే ఈ స్క్రీన్ షేరింగ్ పర్మిషన్ అనేది సాఫ్ట్‌వేర్ ఇవ్వట్లేదని నా ఉద్దేశం. ఎందుకంటే జనరల్‌గా అయితే వచ్చేస్తది ఇమ్మీడియేట్‌గా. నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే రావట్లేదంటే ఈ సాఫ్ట్‌వేర్ పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఇక్కడైతే మీరు చూసుకుంటే నేను ఇందాక ముందు యాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ అని వచ్చింది కదా!
సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే నేను చూడండి నేను ఇది ఎలా షేర్ ఇస్తాను లేకపోతే ఒక నిమిషం. ఇక్కడ మీరు చూసారా ఇగోండి. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తే నాకు ఇలా న్యూ అని ఓపెన్ అయింది. నేను అక్కడ A=23 B=56 అని చెప్పేసి ఇక్కడ అక్కడ నాకు కావాల్సిన ప్రోగ్రామ్ చేసి ఇక్కడ ప్లే బటన్ నొక్కాను. ప్లే బటన్ నొక్కితే మీరు చూసిన ఆన్సర్ ప్లేన్ అనేది ఓపెన్ అయింది. ఓకే. ఆన్సర్ ప్లేన్ అనేది అంటే స్క్రీన్ షేరింగ్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. అప్లికేషన్ పర్మిషన్ ఇవ్వలేదు. మేబీ అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఇదైతే ఇట్లా అయింది. ఓకే. ఇట్లా సాఫ్ట్‌వేర్ అయితే ఇలా ఓపెన్ అయింది. మీరు అది మళ్ళీ నేను అది ఓపెన్ చేస్తే సాఫ్ట్‌వేర్ ఒక్క నిమిషం ఉండండి. సాఫ్ట్‌వేర్ అనేది స్ట్రక్ అవుతుంది. ఇదిగోండి. చూడండి ఇది మధ్య వరకే వచ్చింది. మొత్తం రావట్లా. సాఫ్ట్‌వేర్ కూడా సరిగ్గా అది ప్యూర్‌గా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. అది రన్ చేస్తే మాత్రం ఇలా వస్తుంది. రన్ చేస్తే చూడండి 79 అనేది వచ్చింది మనకు. ఇప్పుడు ఈ ఈ ఈ సాఫ్ట్‌వేర్‌లో చేయడం ఇట్లా. ఇది కాకుండా ఇప్పుడు నేను క్రోమ్‌లో చేయాలనుకుంటే చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ప్రోగ్రామిజ్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాను కదా! ప్రోగ్రామిజ్ పైథాన్ అని చెప్పేసి ఇచ్చాను కదా నేను. సో, ఇది ఆన్‌లైన్‌లో సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఇదిగోండి ఇక్కడ పైథాన్ కంపైలర్. ఓకే. పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుద్దండి. ఇదిగోండి చూడండి. ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామిజ్ అని చెప్పేసి ఉందా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ చూడండి స్టార్టింగ్ హలో వరల్డ్ అని చెప్పేసి ఉంది. అది తీసేయండి. అది తీసేసి నేను ఇంతకుముందు రాసుకున్న ప్రోగ్రామ్స్ మనయి ఉన్నాయి కదా! అది రాస్తున్నాను నేను. చూడండి. B=78 C=A+B ప్రింట్ C. సో నేను ఇలా టైప్ చేశాను. ప్రోగ్రామ్ చూసారు కదా! దీన్ని రన్ అని కొట్టాను. రన్ అని కొడితే పక్కన చూసారా 123 అని వచ్చింది. కీవర్డ్ లిస్ట్ రాదు. కీవర్డ్ లిస్ట్ అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఇది జనరల్ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి. కీవర్డ్స్ అనేవి నార్మల్‌గా మీరు టైప్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. ఇంకా నార్మల్‌గా చూసుకున్న ప్రాబ్లమ్ లేదు. అంటే కీవర్డ్ అంటే ఇందాకలా మనం చెప్పినట్ట సరే ఈ కీవర్డ్స్ వస్తే ఇలా చూద్దాం ఉండండి ఒకసారి లేకపోతే ఇంపోర్ట్ కీవర్డ్ డాట్ KW లిస్ట్ ఇదే కదా! రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఇది ఏంటంటే నార్మల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పనికొస్తది గానీ, అంటే ఇందులో ఉన్న షెల్ అనేది కీవర్డ్స్‌ని డిస్‌ప్లే చేయడానికి ఉపయోగించట్లేదు. కాకపోతే మీ కీవర్డ్స్ అనేవి ఏంటో తెలుసు కదా! మీ కీవర్డ్స్ అనేది ఏంటో తెలుసు కాబట్టి నార్మల్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రామ్ ఇందులో ఎగ్జిక్యూట్ అయింది కదా! సో, అలా నార్మల్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి పనికొస్తది. మీకు ఇంకా కీవర్డ్స్ మీద డౌట్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ మీకు ఈ కీవర్డ్స్ మీద మీకు డౌట్ ఉంటే మీరు పక్క ట్యాబ్ ఓపెన్ చేసి కీవర్డ్స్ ఇన్ పైథాన్ అని కొడితే వచ్చేస్తది కదా! అంటే ఇందులో కొన్ని ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ కాదు కదా! ఇది ఒరిజినల్ పైథాన్ డెవలపర్ సాఫ్ట్‌వేర్ కాదు కాబట్టి కొన్ని ఫంక్షన్స్ వర్క్ అవ్వకపోవచ్చు గానీ, నేను చెప్పే క్లాస్‌కి సంబంధించిన కోడింగ్ అంతా మీరు దీంట్లో చేసుకోవచ్చు. అంటే ఏది లేకపోవడం కన్నా ఏదో ఉన్నదాన్ని ఎంతో కొంత ఉపయోగించుకుంటే మిగతా వాటిని మనం నోట్స్ వైస్ పెట్టుకున్నా సరే మనం చేయొచ్చు. గో టు సెట్టింగ్స్ అలో ఆల్ పర్మిషన్స్. ఓకే. ఏదో చెప్పారు. ఓకే. అయింది కదా! సో, సైట్‌లో కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనకు సైట్‌లో చూసుకోవాలనుకుంటే మనం ఇలా చూసుకోవచ్చు మనం. సో, ఇదన్నమాట. మీరు నాకు కొంత టైమ్ ఇస్తే నేను మీకోసం ఇప్పుడే ఒక డ్రైవ్ క్రియేట్ చేసి పైథాన్ సాఫ్ట్‌వేర్ విచ్ యాప్ ఈస్ నీడెడ్ టు రన్ పైథాన్ ఇన్ ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్ అన్నా, డెస్క్‌టాప్ అన్నా ఒకటే కదా! ఇప్పుడు నేను మీ అందరికి ఎగ్జిక్యూట్ అయ్యే సాఫ్ట్‌వేర్ ఇచ్చేస్తాను నేను. ఒక నిమిషం ఉండండి. నోట్స్ కూడా పెట్టేస్తాను నేను. ఒక్క 5 మినిట్స్ నాకు టైమ్ ఇస్తే నేను నా డ్రైవ్‌లో ఇంప్లిమెంట్ చేసి మీకు లింక్ ఇచ్చేస్తాను. సో, లింక్ చూసుకోండి. రేపు మీకు వాట్సాప్ గ్రూప్ అనేది
ఓ పని చేద్దాం లేకపోతే వాట్సాప్ ఈ రోజు మొబైల్‌లో ఎలా చేయాలో చెప్పాను కదా! నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది కదా! ఈ రోజు వరకు నేను ప్రోగ్రామ్స్ అనేవి నేనేం చెప్పలేదు. నోట్స్ ఇప్పుడు దాకా జరిగిన నోట్స్, రేపు నుంచి స్టార్ట్ చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మీకు నేను ఆహ్, టెలిగ్రామ్ వద్దండి. ఎందుకంటే టెలిగ్రామ్ అందరికీ లేదు. టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం గానీ ఆహ్, మిగతావి ఇప్పుడు ఐడీఎల్‌ఈ ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే నేను ఒక వీడియో పెట్టాను కదా! నా ఛానెల్ నేము. నా ఛానెల్‌లో చూడండి ఒకసారి. ఒకసారి నా ఛానెల్ నేమ్ ఎవరన్నా అక్కడ లింక్ షేర్ ఇస్తారా? చాలా మందికి తెలుసు ఇక్కడ. ఆ ఛానెల్ లింక్ సేవ్ చేసుకోండి. ఆ ఛానెల్ లింక్ మీ వాట్సాప్ దాంట్లో సేవ్ చేసుకోండి అకౌంట్. ఎవరో అక్కడ కేడీపీ ఆహ్, గుజ్జులపల్లి అని చెప్పేసి పెట్టారు చూసారా రాకేష్ రెడ్డి. ఆయన ఇచ్చిన లింక్‌ని కాపీ చేసుకొని మీ మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి పంపించుకోండి. పంపించుకుంటే అప్పుడు అది సేవ్ అయ్యి ఉంటది కదా! సో, అప్పుడు ఆ లింక్ మీద షేర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వీడియో వస్తది. ఈ రోజు వీడియో కూడా నేను పెడతాను నేను. ఓకే. మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇన్ని ఫార్మాట్స్‌లో ఆహ్, ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవచ్చు. నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చెప్పాను. తర్వాత ఈ నోట్‌ప్యాడ్ ద్వారా చెప్పాను. ఐడీఎల్‌ఈ ద్వారా చెప్పాను. మొబైల్‌లోని 2 రకాల యాప్ ద్వారా చెప్పాను. అండ్ వెబ్ ద్వారా కూడా చెప్పాను. అలా మనం ఎన్ని రకాలుగా అయినా సరే మనం చేసుకోవచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇంకా రేపు రేపొచ్చేసి నేనేం చెప్తానంటే రేపటి నుంచి ఆహ్, ఆహ్, అనకొండ సాఫ్ట్‌వేర్ ఉంది కదా! అనకొండ సాఫ్ట్‌వేర్‌లో చెప్తాను నేను క్లాసెస్. మిగతావన్నీ కూడా మీరు ఐడీఎల్‌ఈలో చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉన్నా మీరు చేసుకోవచ్చు. సో, డిఫరెన్స్ అనేది అనకొండ సాఫ్ట్‌వేర్ రేపు చెప్తాను. బికాజ్ ఇప్పుడు అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది. రేపటి నుంచి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అవుద్ది కాబట్టి మిగతావన్నీ డ్రైవ్ లింక్స్ అవన్నీ కూడా రేపు స్టార్టింగ్‌లోనే ఇచ్చేస్తాననమాట. ఓకే. 5 మినిట్స్, 7 మినిట్స్ టైమ్ ఉంది కదా! సార్ మేము అనకొండ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది కూడా రేపు నేను మీకు చెప్తాను క్లియర్‌గా. కంగారు పడకండి. సాఫ్ట్‌వేర్ లింక్ ఇచ్చేస్తాను నేను. కంగారు పడకండి. క్రోమ్‌లో ఎలా యాక్సెస్ చేయాలని చెప్పాను కదా మీకు ఇప్పుడు. నేను నా మొబైల్‌లో పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అని కొట్టాను కదా! మీరు సిస్టమ్‌లో కూడా పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అని టైప్ చేయొచ్చు. చూడండి కావాలంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి. ఇప్పుడండి. ఇది నా సిస్టమే కదా! ఇప్పుడు నా సిస్టమ్‌లో మీరు చూసుకుంటే ఇక్కడికెళ్ళి నేను పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ మొబైల్‌లో అన్నా క్రోమ్‌లోకెళ్ళాలి. సిస్టమ్‌లో అన్నా క్రోమ్‌లోకెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా సేమ్ అదే వచ్చింది. ఇదిగోండి. ఎక్కడ చూసుంటే హలో వరల్డ్ వచ్చిందా? అక్కడ కూడా అక్కడలాగే చూసుకోండి ఇక్కడ. A = 56 ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్సర్ క్వెషన్ అంతా అయిపోయింది. మన టైపింగ్ అంతా అయిపోయిన తర్వాత రన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 145 వచ్చింది చూసారా 56 + 89. సో, ఇలాగే అంతే. ఇదే ఫార్మాట్ ఏముండదు. ఓకే. దేర్ ఈస్ నో కన్‌ఫ్యూజన్. ఓకే. క్రోమ్‌లో షెల్ ఎన్విరాన్మెంట్ ఏమొస్తుంది సార్? ఇగో పక్కన వచ్చింది కదా! క్రోమ్‌లో అలానే వస్తది. షెల్ ఎన్విరాన్మెంట్. సార్ వాట్ అబౌట్ పైచామ్ సాఫ్ట్‌వేర్, విజువల్ స్టూడియో సాఫ్ట్‌వేర్? మీకు పైచామ్ అవి కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే పైచామ్ అనేది నేను చెప్పినా దాంట్లో నేను ప్రోగ్రామ్ చేయను కాబట్టి దాని గురించి పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. బట్ పైచామ్ కన్నా నాకు తెలిసి ఇది ఈ ప్రెజెంట్ మనం నేర్చుకున్న బేసిక్స్ కోసం చెప్తున్నాం కదా ఇదంతా. సో, బేసిక్స్ కోసం మాత్రం ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడతాయి. పైచామ్ అనేది మీకు చివర్లో కొంచెం అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వాటికి ఎలా ఉపయోగించాలనేది పైచామ్‌లో ఉపయోగించి చెప్తాను మీకు. ఓకే. డెస్క్‌టాప్ అన్నా, ల్యాప్‌టాప్ అన్నా ఒకేలాగా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. మీకు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ తెలియాలనుకుంటే గనక ఛానెల్‌లో నేను పెట్టాను కదా! ఎలా చేయాలనేది. అది చూడండి. కీవర్డ్స్ అని చేంజ్ చేసుకోవచ్చా? కీవర్డ్స్ అనేవి నేను మీకేం చెప్పాను నేను మీకు? కీవర్డ్స్ అనేవి సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్ అన్నాను. అంటే ఇది డెవలపర్ డిజైన్ చేసిన వర్డ్స్. దాన్ని మనం చేంజ్ చేయడం కుదరదు. ఓపెన్ సోర్స్ అని చెప్పాను నేను. ఓపెన్ సోర్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఉన్న ఆల్రెడీ మెయిన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళిచ్చిన వాటిని ఉపయోగించుకొని నువ్వు డెవలప్ చేయాలి గానీ,
మనం ఓన్గా మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని మాడిఫై చేయడానికి కుదరదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఐడెంటిటీని కోరుకుంటారు కదా. సపోజ్ నువ్వే ఉన్నావు, ఏదో ఒక కీవర్డ్ని పెట్టావు, నాకు అది నచ్చక స్పెల్లింగ్ చేంజ్ చేశాను, అప్పుడు నీకు ఫీల్ అవుతావు లేదా? నువ్వు కష్టపడి ఆ కీవర్డ్ తయారు చేస్తే దాన్ని నేను మాడిఫై చేశాను. సో నీ ఐడెంటిటీ పోద్ది కాబట్టి ఆ పర్మిషన్ ఉండదు. ఓపెన్ సోర్స్ మీన్స్ నువ్వు డెవలప్ చేసుకో, కానీ సిస్టమ్ డిఫైన్ చేసిన దాన్ని మార్చడానికి కుదరదు నువ్వు. ఓకే, కొత్తయి అంటే అదర్ దాన్ ఇప్పుడు ఉన్నదానికన్నా కొత్తయి. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఉన్న సిస్టమ్ కన్నా కొంచెం బెటర్‌గా ఉండేటట్టు ఏదన్నా చెయ్యొచ్చు, కానీ ఉన్నదాన్ని నువ్వు మాడిఫై చేయలేవు అన్నమాట. ఇక్కడ పైథాన్ అనేది డ్యూయల్ కోర్‌లో కూడా అవుతది. ఎందుకు అంటే నేను అనకొండా కూడా డ్యూయల్ కోర్‌లో అవుతది. ఏం ప్రాబ్లమ్ లేదు. పైథాన్ అని చెప్పాను కదా, ఐడియల్ సాఫ్ట్‌వేర్ చాలా తక్కువ మెమరీని ఆక్యుపై చేస్తది. తర్వాత బట్ టెల్ వాట్ ఈస్ పైథాన్. పైథాన్ కూడా చెప్పమంటే మీకు చెప్తాను. బట్ ఏంటంటే మనకి టైమ్ టేబుల్ ప్రకారం నేను ఏం చెప్పాలో అదే చెప్తాననమాట. అది ఎందుకంటే మీకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది మీకు చెప్పాలి ఫస్ట్. అన్నెసరీ అంటే పైథాన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్‌కి. అది కూడా చెప్తాను కావాలంటే. సార్ క్రియేట్ స్లాక్ గ్రూప్. ఓకే, గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తారు వాళ్ళు. క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొచ్చా ప్రోగ్రామ్ రాసినప్పుడు? చేయొచ్చు, ప్రాబ్లమ్ లేదు. మీరు ఏదన్నా రాసుకోవచ్చు క్యాపిటల్ లెటర్స్. అంటే కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత పైథాన్ బేసిక్ అండ్ పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఈజ్ సేమ్ కోర్స్ ఆర్ డిఫరెంట్. రెండు డిఫరెంట్ అండి. రెండు ఒకటే అయితే రెండు వేరు వేరు పేర్లతో ఉండవు కదా. అంటే ఇప్పుడు పైథాన్ బేసిక్స్ మీరు ఎక్కడైతే డేటాబేస్ వరకు మీరు నేర్చుకుంటారో అక్కడి నుంచి పైథాన్ ఫర్ డేటా సైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో రెండు డిఫరెంట్. పైథాన్ క్లాస్ పైథాన్ కేస్ సెన్సిటివ్. సెన్సిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే కేస్ సెన్సిటివే. తర్వాత ఓకే సార్ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయొచ్చా ప్రోగ్రామ్ రాసినప్పుడు? చేయొచ్చు, చెప్పాను కదా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడే బిగ్ లెటర్ అండ్ స్పేస్ యూజ్ చేయవచ్చా? స్పేస్ యూజ్ చేయకూడదు, మీకు చెప్పాను కదా. స్పేస్ అనేది స్పేస్కి బదులు అండర్ స్కోర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే మన స్పేస్ని రిప్రజెంట్ చేయడానికి ఇచ్చారు. ఇప్పుడు మనము స్పేస్ ఇస్తే స్పేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్పెషల్ క్యారెక్టర్ కదా. సో స్పెషల్ క్యారెక్టర్ ఎక్కడైనా ఉండకూడదని చెప్పేసి మనం రూల్ ప్రకారం అక్కడ వ్యాలిడ్ అవ్వదు అనమాట. ఓకే, లైనక్స్ అండ్ పైథాన్ ఆర్ సిమిలర్ సార్. సిమిలర్ అంటే లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో రెండు సిమిలర్ కాదు, రెండు కాంటెక్స్ట్ అనేది వేరనమాట. సాఫ్ట్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ లైనక్స్ను ఉపయోగించుకొని మనం పైథాన్ రన్ చేసుకోవచ్చు. పైథాన్ విండోస్ 7 64 బిట్ యూజ్ చేయొచ్చా సార్? చేయొచ్చు, ఎందుకంటే డ్యూయల్ కోర్ నుంచి అన్ని కూడా 64 బిట్తోనే వచ్చినాయి ఓఎస్లన్నీ. సార్ సెండ్ మీ టుడే ఫీడ్బ్యాక్. ఓకే, ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవరో పెట్టినట్టున్నారు. వాట్ ఈజ్ కాల్డ్ డేటా టైప్స్? డేటా టైప్స్ మీకు నేను రేపు చెప్తాను కదా క్లియర్గా. రేపు నుంచి అదే స్టార్ట్ అవుతుంది, డేటా టైప్స్ నుంచే. సిలబస్ ఉంటుంది, అటెండెన్స్ ఉంటుంది. డిజాంగో అది కొంచెం అడ్వాన్స్డ్. అన్నీ ఒకసారి ఈ లిమిటెడ్ పీరియడ్లో మొత్తం అన్నీ చెప్పాలంటే కుదరదు, రోజులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. 2 అవర్స్లో 40 అవర్స్లో మీకు ఎంతవరకు వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఏది ఉందో అది మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఫర్దర్గా మూవ్ అవ్వడానికి పుష్ అవ్వడానికి ఉపయోగపడేది ఇవ్వాలి. అంతేగాని నాకు వచ్చు కదా అని చెప్పేసి డేజాంగో ఇవన్నీ కూడా చెప్తే మీకు ఏంటంటే అవసరమైంది మాత్రం మిస్ అవుతుంది. టెలిగ్రామ్ లైనక్స్ ఆల్సో విల్ ఎగ్జిక్యూట్ ఇన్ అనకొండా. చేయొచ్చు, లైనక్స్తో కూడా చేసుకోవచ్చు. పైథాన్ వాంటెడ్ విండోస్ 8 ఆర్ అబోవ్ 8. డ్యూయల్ కోర్ అని చెప్పాను కదా, అదే విండోస్ 8 7 ఎక్స్పీలో కూడా రన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నంపాండా ఎక్కడ యూజ్ చేస్తారు సార్? నంపైస్ పాండాస్ ఇవన్నీ కూడా వేరే, అది కొంచెం పైథాన్కి ఎక్స్టెన్షన్ అనమాట. డేటా సైన్స్ తర్వాత నేర్చుకునేవన్నీ కూడా. షేర్ యువర్ ఫోన్ నెంబర్, ఐ విల్ క్రియేట్ వాట్సాప్ గ్రూప్ నౌ. మీరెవ్వరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయకండి. మీరు ఎవరెవరు అంటే మేము క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. మీ పర్సనల్ గ్రూప్లో నేను షేర్ చేయను నేను. ఓకే సార్, విచ్ సాఫ్ట్వేర్ యూజ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ప్రోగ్రామింగ్? అదే జనరల్గా ఇప్పుడు ఐడియల్లీ జూమ్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నాను, నా స్క్రీన్ షేర్ అవుతున్నాను అంతే. ఇదే ఉపయోగిస్తున్నాను నేను. కమాండ్ ప్రాంప్ట్, ఐడియల్లీ ఇవే కదా మీరు ఉపయోగించే నేను ఉపయోగిస్తున్నాను. డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్, జూపిటర్, డేజాంగో, నంపై, పాండా.
పైథాన్, జూపిటర్. పైథాన్ అనేది సాఫ్ట్వేర్ లాంగ్వేజ్, జూపిటర్ అనేది పైథాన్ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్. డేజాంగో, నంపై ఇవన్నీ కూడా పైథాన్ ఎక్స్టెన్షన్లు. ఓకే, అంటే కొన్ని వెబ్ డిజైనింగ్ పనికి వస్తాయి, కొన్ని డేటా సైన్స్ పనికి వస్తాయి, కొన్ని మెషిన్ లెర్నింగ్ పనికి వస్తాయి. అవి డైరెక్ట్గా దేనికి ఏది పనికి వస్తుంది అనేది మీకు ఒకేసారి చెప్పకూడదని చెప్పాను కదా, సో కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. మీకు చెప్తాను ఖచ్చితంగా ఈ డేజాంగో, పాండా, నంపై, పాండా ఇవన్నీ ఎక్కడెక్కడ క్లియర్గా ఉపయోగిస్తారు అనేది కూడా చూపిస్తాను మీకు. సార్ సెకండ్ ఫార్మ్ ఫర్ వాట్సాప్ జాయిన్. ఓకే, అది ఇంకా అప్పుడే కాదు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ పైథాన్? ఆల్రెడీ మీకు సికి పైథాన్కి డిఫరెన్స్ చెప్పాను కదా. సిలో కంపైలర్ ఉంటుంది, పైథాన్లో ఇంటర్ప్రిటర్ ఉంటుందని. దట్ ఈస్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెన్స్, అంటే అదే మెయిన్ డిఫరెన్స్ అని చెప్పచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఏదంటే సికి పైథాన్కి అది. సి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఓకే ఫైన్. హ్యాకర్ ర్యాంక్. సార్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. ఓకే సార్, పైథాన్ అనుకున్నారు కానీ అనకొండ, జూపిటర్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకంటే నా దాంట్లో పైథాన్ సాఫ్ట్వేర్ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఐడియల్లీ సాఫ్ట్వేర్, అందుకే అనకొండ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ రెండోది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనకొండ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఒకసారి చేయొచ్చు, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పచ్చు నేను. ఓకే, క్లాక్ పల్స్ అండ్ మెషిన్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్పాను కదా, మెషిన్ సైకిల్ అంటే ఒక 4 ఆపరేషన్స్: ఫెచ్చింగ్, ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, స్టోర్. ఈ 4 ప్రాసెస్ని కలిపి ఒక మెషిన్ సైకిల్ అని అంటాం. క్లాక్ పల్స్ అంటే జస్ట్ ఒక ఆసిలేషన్స్, ఒక 2 ఆసిలేషన్స్ కలిపి ఒక క్లాక్ పల్స్ అని చెప్పేసి అని అంటాం. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా. మీ కాలేజ్ ఓపెన్ చేస్తే టైమింగ్స్ చేంజ్ చేస్తారా? మా కాలేజీలు గట్టా ఏమీ ఉండవు, మాకు దీని మీద ఉంటాయి టైమింగ్స్. టైమింగ్స్ చేంజ్ చేయడానికి ఏముండదు, ఇదే టైమింగ్స్ ఉంటుంది 2 to 4 అనేది. అడ్జస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ మేనేజ్ కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇలానే వాళ్ళ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తే ఈ టైంలో కాలేజ్ క్లాసెస్ వినడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు, మాకు ఆల్రెడీ ఆ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా అడగచ్చు. మెటీరియల్స్ ఖచ్చితంగా ఇస్తాను. డూ యూ హ్యావ్ ఇన్స్టిట్యూట్ సార్ ఆర్ టు జాయిన్? అలాంటివి ఏం లేవు మాకు ఇన్స్టిట్యూట్లో గట్టా. ప్లీజ్ సెండ్ అనకొండ లింక్. ఇవి కూడా పెడతాను రేపు మీకు క్లాస్ స్టార్టింగ్లోనే పెడతాను ఇవన్నీ కూడా. మొత్తం అనకొండ లింక్, పాత ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఐడియల్లీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఆల్ ద డౌట్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేశాను నేను. పైథాన్ బేసిక్ అయ్యాక పైథాన్ డేటా సైన్స్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అవ్వండి, అదే కదా మా కాన్సెప్ట్. అవన్నీ జాయిన్ అవుతారండి కదా. వీఆర్ కంఫర్ట్ విత్ ఆన్లైన్ కంపైలర్ IST యూజ్ ఆర్ నాట్? చేసుకోండి, అది మీ కంఫర్ట్. మీరు అన్ని యూజ్ చేయడం నేర్చుకోండి, అంటే ఒక దిక్కున ఫిక్స్ అయిపోకండి. ఆన్లైన్ కంపైలర్ మీకు కంఫర్టబుల్గా ఉంటే కంఫర్ట్ చేసుకోండి. ఆ మొబైల్ ఉన్న వాళ్ళకి సిస్టమ్ ఇది ఉండదు కదా, సో ఆ అప్లికేషన్ని అండ్ ఆన్లైన్ కంపైలర్ని ఉపయోగించుకోండి. ఓకే, కెన్ వీ గెట్ సర్టిఫికేట్? సార్ ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తుంది, అందుకనే కదా ఈ ప్రోగ్రామ్. ఫ్రీ సర్టిఫికేషన్ అని చెప్పేసి అన్నాం కదా, సర్టిఫికేట్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటుంది ఇది. సార్ ఐ కంప్లీట్ ఇంటర్మీడియట్ బట్ ఎంసెట్ కౌన్సిలింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ ఇంకా కంప్లీట్ కాలే, దెన్ కెన్ ఐ ఫిల్ మై ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్ ఆప్షన్? చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. యువర్ వే ఆఫ్. ఓకే ఫైన్. ఓకే, క్లాస్ అయిపోయింది ఇంకా ఇక్కడతో. ఓకే, ఇక్కడ నుంచి నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.